Garuda Express, an international courier service. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 217.8 మీటర్లు అనగా చట్టం అంటే గౌరవం ఉండాలి, భయం ఉండాలి. మనకి గౌరవం లేదు, భయం లేదు. ఇంకో 100 ఏళ్లకి కావాల్సిన చట్టాలన్నీ ఉన్నాయి. లేనిదల్లా దాన్ని అమలు చేయటమే. సమాజానికి న్యాయం చేయాల్సిన హైకోర్టు జడ్జే ఇలా చేస్తే ఎటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం? డబ్బు ద్వారా బలం, డబ్బు ద్వారా అధికారం, డబ్బు ద్వారా అన్నీ. పెళ్ళైన మగవాళ్ళల్లో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, నాటి ఆడపిల్లలు. వీడు మా ఆవిడకి వచ్చిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు సిగ్గులేదని నువ్వే మగవాళ్ళని నవ్వే వెళ్ళిపోతుంది. లక్నోలో 9 నెలల బాబు మీద 498 కేసేసారు. ప్రతి మగవాడు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేది భార్య బాధితుల సంఘం. మీరేమన్నా అలాంటి బాధితుల ఏమన్నా? ఇండస్ట్రీలో కొంచెం అవమానాలు ఎక్కువ పడుతుంటారు, కొంచెం సరిగా ట్రీట్మెంట్ సరిగా ఉండదు. అది అందరికీ ఉంటుందా? నాకు ఈ మాత్రం రెస్పెక్ట్ కావాలి. 90% పెద్ద ప్రొడ్యూసర్లు కూడా కేసులు వేసారు. దానివల్ల మీకు సినిమా అవకాశాలు చాలా తగ్గుతాయి. తగ్గాయి. 10,000 తెలుగు సినిమాలు వచ్చాయి, 25-30 తెలంగాణ సినిమాలు లెక్క పెట్టడానికి మీకు లేవు. అంటే తెలంగాణ భాషని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ పాటని, సాహిత్యాన్ని, మాట, ఆట, పాట దాన్ని తొక్కేశారు. సైరాట్ అనే సినిమా 60-70 కోట్లు వసూలు చేసింది. కోర్ట్ అనే సినిమా ఆస్కార్కి వెళ్ళింది. తెలంగాణ సినిమా ఎందుకు కాకూడదు? కారణాలు ఏమన్నా కానీ తెలంగాణ సినిమాని, సంస్కృతిని చంపేస్తున్నారు. వీళ్ళకి నంది అవార్డు వస్తే 10 రూపాయలు పెట్టి శాలువా కప్పే నాథుడు కరవయ్యారు. మరి ఈ విషయంలో సీరియస్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎందుకు అసలు దృష్టి పెట్టలేకుండా పోయారు? పాప రామోజీరావు గారి ఫిల్మ్ సిటీని 1,00,000 నాగాళ్లతో దున్నుతా అన్నారు. మరి 1,00,000 నాగాళ్ళు దొరకలేదేమో తెలియదు, కానీ కొన్ని 100,000 కోట్ల ఖరీదు చేసే ల్యాండ్లు, లోన్లు, ఇన్సెంటివ్లు తీసుకుని స్టూడియోలు పెడతామని చెప్పి, ఇన్స్టిట్యూట్లు పెడతామని చెప్పేసి అందులో పబ్బులు, సినిమా హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్లు కడితే అడిగేవాళ్ళు లేదు. కాంతారావు గారు ఒకే ఒక్క హీరో తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆయన మా తెలంగాణ వాళ్ళని కీర్తించుకోవటం కాదు, ఆయన భార్య పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. ఎన్టీ రామారావు గారి సతీమణి పేరు మీద బసవతారకం హాస్పిటల్, నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఈవిడ శంకరమఠలో ఒక చిన్న ఫ్లాట్లో అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టు కనబడుతున్నారు కదా. లోక్సత్తాకు సంబంధించినంత వరకు బాగా నమ్మించాడు ప్రజలు కదా మమ్మల్ని. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఇవాళ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్లో మీకు పరిచయం చేస్తున్నటువంటి విశిష్ట అతిథి శ్రీ సివిఎల్ నరసింహారావు గారు. వారు ప్రముఖ న్యాయవాది, వెండితెర మీద మీరు చూస్తున్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు, ఇంకా ప్రధాన ఛానళ్లలో పొలిటికల్ అనలిస్ట్గా కూడా ఉన్నారు. అసలు తెలుగు ప్రజలకి దర్పణం ద్వారా రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వారు శ్రీ సివిఎల్ గారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? చాలా సుదీర్ఘ విరామం తర్వాత బాగున్నారు. అంటే మిమ్మల్ని కలవటానికి, మీ ద్వారా ప్రేక్షకులు కలవటానికి అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఫిలిమ్స్లో మీరు వస్తున్నారా? ఎక్కువగా లేదు. నా మధ్య ధ్రువ సినిమా వచ్చేసాను, అప్పట్లో ఒకటి ఉండేవాడని సినిమా చేశాను, ఇంకంతే. అట్లే ఉండదు. ఇప్పుడు జనరల్గా తాత్కాలిక విరామం తీసుకున్నాం. ఇప్పుడు పెద్దగా నాకు నచ్చిన పాత్రలు రావట్లేదు, ఈ కథలన్నీ ఏమీ లేవు, ఎవరు పిలవట్లా, వెళ్ళటల్లా, పిలిస్తే వెళ్ళేవాళ్ళు. వేరే ఇంకోటి ఏంటంటే కొత్త నీరు వస్తుంటుంది. ఇప్పుడు కొత్త నీరుకి ఇది సహజం జనరల్గా. ఇప్పుడు మనం ఉండి అసలు మీరు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు మళ్ళీ రంగేసుకొద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఏంటి ఒరిజినల్గా ఉందా. ఇప్పుడు ఉండి మళ్ళీ ఇంకా కుర్ర వేషాలు వేస్తూ హీరో వేషాలు వేస్తూ ఉండే కదా. అంటే మార్పుని మనం యాక్సెప్ట్ చేస్తే అందులో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా ఉండదు. రంగేసి చూస్తుంది. అదే ఒకసారి ఇండస్ట్రీలో సోమబాబు గారు కూడా చెప్పారు, ఒక ఫిలింలో యాక్ట్ చేయమని చెప్పి మురళీమోహన్ గారు ఒక చెక్ పంపించి అతడు సినిమాలోకి అయితే ఇక నేను చాలు, నన్ను అట్లా గుర్తుపెట్టుకున్నారు, నీకు అట్లాగే ఉంటాను, ఎందుకంటే మారను అన్నట్టుగా. అంటే ఏమిటంటే అది ఇప్పుడు జీవితంలో మార్పులు సహజమని యాక్సెప్ట్ చేయలేకపోయటం వల్ల వచ్చిన బాధ. ఆ తర్వాత పాపం ఆయన కూడా ఆ స్టేజ్లో ఇప్పుడు ముసలివాళ్ళు అవుతారు. ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న తర్వాత ఇప్పుడు నాగేశ్వరరావు గారు చూడండి, ఆయన ఎంత అద్భుతంగా ఉన్నారు. ఆ ఏజ్ నుంచి ఈ ఏజ్ నుంచి అన్న వేషాలు వేశారు, తండ్రి వేషాలు వేశారు, తాత వేషాలు వేశారు. సో దట్ ఈస్ యాక్సెప్టెన్స్ తీసుకోవాలి. అలా అడాప్ట్ చేసుకోవడం కూడా గ్రేట్. ఎందుకంటే ఇంకోటి మనం తీసుకోకపోతే అది ఇస్తుంది.
జీవితం బలవంతంగా తీసుకోవాల్సి ఇస్తుంది అంచేత కాస్త మర్యాద దక్కించుకోవడానికి లేదు మేమే కొంచెం పెద్దరికంగా బాగా అలాగే అందుకే మీరు గౌరవంగా అడిగారు కానీ పెద్దగా వేషాలు ఏం రావట్లేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే నేను 1000 ఏళ్ల పూజారి అన్నట్టుగా టూ బిజీ ఇన్ ప్రొఫెషన్. నన్ను పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది, ఎందుకంటే నా టైం ప్రకారం నేను పెడుతుంటాను కాబట్టి అందుకని వాళ్ళకి కొంత ఇబ్బందిగా కూడా ఉంటుంది. సో అందుచేత ఇన్ని ఇష్యూస్ని మనం కోఆర్డినేట్ చేసుకోవటం ఇష్టం లేక దాన్ని ఒకసారి మన మిగతా విషయాలని మనం మాట్లాడుకునేటప్పుడు మీ కుటుంబ నేపథ్యం గురించి, మీరు ఎక్కడ బ్రాటప్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మదర్ ఫాదర్ ఏంటి, చాలామందికి తెలుసు మీరేంటో, కానీ ఎక్కడి నుంచి వచ్చారు అనేది మాత్రం అయితే తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారంటే పైనుంచి వచ్చాను అది ఒకటి. నేను 62 ఏళ్ల క్రితం ఇక్కడే సికింద్రాబాద్లో సీతాఫల్ మండి కుట్టివెల్లోడి హాస్పిటల్లో పుట్టాను. ఇక్కడే నేను అంటే మా నాన్నగారు నాకు నేను పుట్టక అంటే మా 4వ అన్నయ్య దగ్గర మేము 6 అన్నదమ్ములు ఒక సిస్టరు, మా 3వ అన్నయ్య దగ్గర నుంచి ఇక్కడే పుట్టారు. మా అన్నయ్య పుట్టినప్పుడు పోలీస్ యాక్షన్ జరిగింది ఇక్కడ, అందుకే వాడికి విజయసారథి అని పేరు కూడా పెట్టారు నాన్నగారు. అంతకుముందు 10 ఏళ్ల క్రితం వచ్చారు, అంటే బహుశా 70-80 ఏళ్ల క్రితం వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యారు. దాన్ని నేను ఇక్కడే పుట్టాను, నా పై వాళ్ళు ఇక్కడే పుట్టాను, మా తమ్ముడు మా చెల్లి వీళ్ళందరూ ఇక్కడే పుట్టాను. దాన్ని అందుకని ఈ మట్టి అంటే ఇష్టం, ఈ భాష అంటే ఇష్టం, ఈ కల్చర్ అంటే ఇష్టం, ఈ మనుషులంటే ఇష్టం చాలా ఎక్కువగా. సో దట్స్ రీజన్ ఈ తెలంగాణ కాన్సెప్ట్ సినిమాలని తెలంగాణ కల్చర్ అని ఎక్కువ గొడవ పెడుతుంటారు. సో అది సంగతి. నేను డిగ్రీ చేసిన తర్వాత ఉస్మానియా లా కాలేజీలో లా చేశాను. లా చేయగానే వెంటనే నల్లకోట వేసుకుని ఇంకా చెట్టు కింద నుంచోటం మొదలెట్టి కోర్టులోకి వెళ్ళడం మొదలెట్టాను. సీతాపతి గారు అని ఒక అద్భుతమైన లాయర్ ఉండేవారు. ఆయన హీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ గ్రేట్ అడ్వకేట్. ఆయన దగ్గర జూనియర్గా ఒక 5 ఏళ్ళు చేశాను. సో అది నేను కుటుంబ నేపథ్యం అంటే మా 6 బ్రదర్స్ సిస్టరు, మా నాన్నగారు దుకాణాల్లో పద్దులు రాస్తారంటే అకౌంట్స్ రాసేవారు, గాంధీ భవన్, సర్వోదయ అవన్నీ చెప్పేసి. వాళ్ళందరూ నాన్నగారు కష్టపడి మనం సంపాదించారు. మనం కొంచెం అటు ఇటు వేషాలు వేసినా, నాటకాల వగేరాలు అన్నీ చేసినా మొత్తానికి గట్టెక్కి ఒక లాయర్గా స్థిరపడ్డాం. సో మీరు ఈ ప్రధాన వృత్తి మీరు లాయర్గా ఉన్నారు, కానీ బట్ మీరు ఎక్కువగా మాత్రం స్క్రీన్ మీద మాత్రం బాగా ఎక్కువ మీకు పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు. చాలా ఫెమిలియర్, మరి మన ఇంట్లో మనిషిలాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ చూసుకునేవాళ్ళు, ఒక చాలా పెద్ద ఆయనలాగా ఉండి. అదే సింధూరం సినిమాలో మీ భావజాలం, మీ కళలో ఇరుపుతరం కూడా చూశారు. సింధూరం ఒకటికి ఇష్టం వచ్చి సింధూరం ఒకటి డాక్టర్ శ్రీనాథ్ కుబుసం అనే కుబుసం ఎగ్జాక్ట్లీ మంచి వేషాలు. అదృష్టం మీరు ఇందాక అన్నట్టుగా లక్కీగా వాళ్ళకి నా మీద ఇష్టం, నేను సరిపోతాను అనుకున్నాను, నా మీద కాన్ఫిడెన్సో మంచి వేషాలు వచ్చాయి. లక్కీగా అందరు హీరోయిన్స్కి ఫాదర్గా యాక్ట్ చేశాను, మంచి వేషాలే వేశాను. వెధ వేషాలు తక్కువ కదా అసలేలా బాగా గుర్తు. ఒకే ఒక్క వేషం వేసినట్టు గుర్తు. మోహన్ గాంధీ గారి సినిమా కనక మహాలక్ష్మి కలవారి చెల్లెలని రాశి సాయి కుమార్ అందులో విలన్ వేషం వేసినట్టు గుర్తు నాకు. అది ఎట్లా వచ్చింది అప్పుడు ఆ టైంలో అది అదే కొంచెం ఎక్కువ. అసలు నేను ఇప్పుడు సీరియస్ అయిపోయాం, కానీ అది సినిమాలోకి వచ్చిన తర్వాత ఎక్కువ కామెడీ వేషాలు వేసేవాడు. నేను ఐ మీన్ రాళ్ళపల్లి గారి టీము, ఎర్రనేని చంద్రమౌళి గారు, కీర్తి శిష్యులు, ఐజీ అని అప్పటి నుంచి నాటకాలు వేసేవాడు మా స్కూల్ అప్పటి నుంచి. తర్వాత వాడు భరణి, తల్లావజ్జుల సుందరం, ఈ గ్రూప్ రాళ్ళపల్లి గారు, ఈ గ్రూప్లో ఈ చల్చల్ గురం అని చల్చల్ గురంలో బెస్ట్ యాక్టర్ నేను. భరణి, నేను, సుందరం మీరందరూ వేసినప్పుడు నేను బెస్ట్ యాక్టర్గా ఉండే. నేను మీ స్టూడెంట్. నేను తెలుగు యూనివర్సిటీలో డిప్లొమా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను. నేను సెంట్రల్ యూనివర్సిటీలో డిప్లొమా యాక్టింగ్ కోర్స్ చేశాను. చాట్ల శ్రీరాములు గారు, డిఎస్ఎన్ మూర్తి గారు, భిక్షు గారు, ఇక తెలుగు యూనివర్సిటీలో తలవాజు సుందరం గారు మా గురువు గారు. అక్కడి నుంచి నాటకాలు అనేది సినిమా ప్రయాణం కూడా గబ్బత్తుగా జరిగింది. చల్చల్ గురం మేము మద్రాసులో వేసినప్పుడు పెద్ద వంశీ గారు వీళ్ళందరూ వచ్చారు. చూసిన తర్వాత ఆయన వంశీ గారు తెలుసు అప్పట్లో ఇంకా ఫుల్ లేదా సీరియల్ నాకు కావాలి అన్నాడు. సీరియల్ కావాలి అంటే ఒక వేషానికి ఏది మహర్షి సినిమా. నేను కోర్టులో ఉండి ఏదో ఆర్గ్యుమెంట్లో ఉండగా నాకు మా వాచ్మెన్ వచ్చి ఏదో పలానా ఫోన్ ఉండేది, ఒకటే మొత్తం బార్ అసోసియేషన్కి ఫోన్ వచ్చింది. ఇంకో గంటలో మళ్ళీ అరగంటలో లంచ్లో పిలుస్తున్నారంటే వెళ్ళాను. వేమూరి సత్యనారాయణ గారు అని ఉండేవాడు ప్రొడక్షన్ డిజైనర్. ఆయన చేసి ఇలా వంశీ కావాలంటున్నారు, ఇది సంగతి.
సార్ ఇట్స్ ఐ లవ్ టు డూ ఇట్ అవుట్ మళ్ళీ కూడా చెప్పాడు నేను ఉంటే బాగుంటుంది పెద్ద వేషం ఐ లవ్ టు డూ ఇట్ అవుట్ అని అన్న తర్వాత ఆయన వేమూరి సత్యనారాయణ గారు అన్నారు 40 రోజులు అక్కడే ఉండాలి వైజాగ్లో డైరెక్టర్లు నిర్మాత హీరోయిన్లు వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారు నేను అక్కడికి వస్తే ఇక్కడ వృత్తి పోతుందండి నేను లాయర్ని నాకు చాలా ఇష్టం సినిమా అంటే ఇది చాలా నాకు ఇంపార్టెంట్ నేను కానీ 40 రోజులు అక్కడ ఉండలేదు అయితే కష్టమయ్యాను సరే సార్ నేను ఐ కాంట్ డూ ఇట్ అవుట్ అన్నాను మళ్ళీ తర్వాత వంశీ గారు అంటే వంశీ గారు ఆయన మనసులో ఒకటి పెడితే ఇంకెంతే అన్న లెవెల్లో ఉంది సీవల్ లేకపోతే ఎలాగా అన్న లెవెల్ అన్నాను నేను ఆశ్చర్యపోయాను ఇట్స్ ఆల్ హిస్ లవ్ అండ్ డెస్టినీ దెన్ దే హ్యావ్ గివెన్ స్రవంతి రవికిషోర్ వాళ్ళు వండర్ఫుల్ పీపుల్ కొత్త ఆర్టిస్ట్కి ఫస్ట్ ఆర్టిస్ట్కి 22 ఫ్లైట్లు ఇచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ తీసుకెళ్ళారు అవసరం లేదు అంటే దర్శకుడికి ఇచ్చే విలువ ఆర్టిస్ట్కి ఇచ్చే లవ్ అవన్నీ లక్కీగా కాపాడుకున్నాం కాబట్టి అది అలా మెటీరియలైజ్ అయింది చాలా మంచి పేరు వచ్చింది అందులో ఈవెన్ ఇళయరాజా గారు కూడా వైల్ డూయింగ్ ది రీరికార్డింగ్ హీ స్పెసిఫికలీ రిఫర్డ్ మై నేమ్ ఇన్ ఫ్యూచర్ సీన్స్ అద్భుతం అందరూ చాలా ఫస్ట్ మూవీ ఏదైనా మొట్టమొదటి మూవీ మహర్షి అందులోనే శివాజీ రాజా ప్రతి సుమం సాంగ్స్ అసలు అద్భుతమైన పాట ఊపి ఊపింది మొత్తం అందరూ అసలు నిజంగా అసలు ఆ ఫిల్మ్ అది శివాజీ రాజా నేను గోదూరు మురళి రామ్ జగన్ రజిత వీళ్ళందరికీ ఫస్ట్ సినిమా మాటారాని మౌనమిది అసలు ఏం అసలు అది అన్ని పాటలు అద్భుతమైన పాటలు ఓకే సో ఆ ఫిల్మ్ తర్వాత మీరు ఒకవేళ కనుక ఆ సినిమా కనుక మీరు మిస్ చేసుకుంటే జీవితంలో ఒక ప్రధానమైనటువంటి సినిమా రంగమే ఉండేది కాదు ఉండేది కదా అదేనా సినిమా పార్శ్వమే ఉండేది కాదు అది వేసిన తర్వాత ఇన్ఫాక్ట్ అక్కడికి మెడ్రాస్లో స్క్రీన్ చేసినప్పుడు రమ్మనన్నా నేను వెళ్ళా ఎందుకంటే ఐఎమ్ వెరీ పూర్ ఇన్ పిఆర్ ఇవాళ అయిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలకు ఏడాదిగా తెలుస్తాం అన్నట్టే ఉంటుంది మళ్ళీ తప్ప మళ్ళీ అది ఇది అలవాటు కాలేదు ఎందుకంటే టూ మెనీ యాక్టివిటీస్ వల్ల చాలా లక్కీగా అందరూ డైరెక్టర్లు అందరూ కృష్ణవంశీ గారు టీంలో ఎలా పడ్డారు అసలు ఆయన పిండేస్తారు అనుకుంటాను బాగా ఎందుకంటే కృష్ణవంశీకి సంబంధించినంత వరకు నిన్నే పెళ్ళాడతా అప్పుడు నన్ను పిలిచారు సార్ ఓకే పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత నాకు ఎందుకంటే చాలా దూరంగా ఉంటాను చాలా దగ్గరగా ఉంటాను వంశీ నాకు అట్లా కృష్ణవంశీ అట్లా దగ్గరయ్యాడు దగ్గర అయిన తర్వాత డిస్కస్ చేస్తుంటే ఆ తర్వాత ఈ సింధూరం ఇవన్నీ ఫ్రీ టైంలో అతనికి ఎందుకంటే కృష్ణవంశీ బాగా సోషల్ కాన్షియస్ ఉన్న మనిషి విపరీతంగా ఆయన సినిమాల్లో కూడా కనిపిస్తుంది రాఖీ కానీ ఖడ్గం కానీ సింధూరం కానీ ప్రతి సినిమాలో చక్రం కానీ మానవ సంబంధాలు ప్లస్ సొసైటీ హార్ట్ టచింగ్ ఉంటే ప్లస్ స్పందిస్తాడు బాధపడతాడు ఏడుస్తాడు ఫీల్ అవుతాడు దెన్ దాన్ని విజువలైజ్ చేస్తాడు ఆ డిస్కషన్లో మేము ఇద్దరు కొంత క్లోజ్ అయ్యాం దెన్ మన సింధూరానికి సంబంధించినంత వరకు మీరు నమ్మరు చాలామంది ఇప్పటి పిల్లలకి తెలుసలేదు తెలియదు స్టూడెంట్ లాగా రీసెర్చ్ చేస్తాడు చదువుకుంటాడు మనుషులను కలుస్తాడు గద్దర్ని వరవరరావు గారిని బాలగోపాల్ని కన్నాబీరాన్ని వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి అసలు ఏమిటి పరిస్థితి అని ఎగ్జాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటారు జర్నలిస్ట్ నథింగ్ బట్ లైక్ రామ్ గోపాల్ అంటే ఇంకా ఎక్కువగా Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఓకే అంటే సెన్సేషనలిజం కోసం పాటలాడు అసలు ఏం జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది సో అలాగే రాఖీ సినిమా కోటి 10-15 రోజులు రోజు ఇంటికి వచ్చేవాడు కూర్చునేవాడు నోట్ చేసుకునేవాడు కౌన్సిలింగ్స్ అన్ని చూసుకునేవాడు దాని ఖడ్గంగా అప్పుడు పోలీస్ ఆఫీసర్ని కలిసాము ముస్లిం లీడర్ని కలిసాము హిందూ లీడర్స్ని కలిసాము
అసలు అంటే అందులో మీరు ఆయనతో పాటు మీరు వెళ్తే ట్రావెల్ అయ్యారు మీరు 2 days షూటింగ్ కోసం వెళ్ళక కాకుండా ఆ గ్రౌండ్ ఆ స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో సబ్జెక్ట్ వైజ్ గా మీరు మంచి నాకు ఇప్పుడు లాయర్ అయ్యట్టు కావటము నాకు అంటే పేపర్లో ఎక్కడ ఏ ఇష్యూ అయినా కూడా నేను యూస్ టు గో ఫర్ పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్స్ చేసేవాళ్ళం లీగల్ అవేర్నెస్ అని అందుకనే ఫిల్మ్స్ లో సెక్షన్లు నంబర్స్ ఈ దీనికి ఇవన్నీ బాగా ఎక్కువ కనబడుతుంటాయి. నాటకాల మీద అసలు మీకు మక్కువ ఎలా కలిగింది? అసలు మీరేమో వృత్తేమో ఇటున్నారు, చీల్చి చెండాడటమే, ఇదేమో నటించాలి. అంటే నేను చిన్నప్పటి నుంచి 5వ క్లాస్ నుంచి నేను నాటకాలంటే బాగా వివేకవర్ధనిలో ఉన్నప్పుడు మాకు మద్దిపట్ల వెంకట్రావు గారని బాలానంద సంఘం నుంచి మేము ఆయన, అలాగే ఆ టీంలో మాకు అశోక్ కుమార్ ఉన్నాడు ఇప్పుడు, వాడు నేను కలిసి ట్రావెల్ చేయటం జరిగింది. మేమిద్దరం కలిసి జీడిగొంట వెంకట్రావు అని ఒక కవి ఆర్టిస్ట్, మేము ముగ్గురం కలిసి నవోదయ ఆర్ట్స్ థియేటర్ 71లో పెట్టి నాటకాలు వేసి పుట్టలేదు అప్పటికి అవన్నీ వేసి దెన్ ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో యువవాణి వచ్చారా మీరు కూడా? యువవాణి వచ్చాము. పొద్దున్నే ఉదయరేఖ అని ఒక కాన్సెప్ట్ ఉండేది, ఒక మంచి సుభాషితం లాంటివి చెప్పడం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 217.8 మీటర్లు అనగా యువవాణి నుంచి వచ్చాను సార్. ఎగ్జాక్ట్, ఇవన్నీ కూడా ప్రయాగ వేదవతి గారిని ఉండేవాళ్ళు. సో అలా రేడియో తర్వాత టీవీ వచ్చిన కొత్తల్లో రకరకాల కార్యక్రమం, అప్పటి నుంచి అన్ని సోషల్ యాక్టివిటీస్కి సంబంధించినంత వరకు విమెన్ ఓరియంటెడ్గా కుంకుమాగ్ని అని ఒక సీరియల్ చేసాం. అది చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్కి సిరివెన్నెల టైటిల్ సాంగ్ రాశాడు, దానికి లక్ష్మణ సాయి అనే అతనికి నంది అవార్డు వచ్చింది. అట్లా రకరకాల ధర్మపీఠం అని ఒక దర్పణం అనేది అసలు తెలుగు ప్రజలకు రుచి చూపించారు మీరు. అప్పుడు దూరదర్శన్ తప్ప వేరే ఛానల్స్ ఉండేవి కాదు. సో విజువల్గా వెళ్ళే అంటే అప్పుడు VHS క్యాసెట్లు ఉండేవి. ఈ క్యాసెట్లు కొనుక్కుని అన్నీ షూట్ చేసి అందరి ఇంటర్వ్యూలో అన్నీ షూట్ చేసి ఇష్యూస్ అన్నీ చేసి ఒక ఎడిట్ చేసి ఒక గంటన్నర తయారు చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని వీడియో లైబ్రరీలకి పంపించేవాడు. ఆ తర్వాత మిగతా మెల్లిమెల్లిగా ఛానల్స్ వచ్చేవి పాటు. అప్పుడు అంటే అప్పుడు నేను అదేదో స్వామి చెప్పినట్టు తొందరపడి ఒకవేళ ముందే బట్ ప్రతి దాంట్లో జనాలకి చేరువ కావాలి, సమస్యను చెప్పాలి అన్న ఆ ఫీల్ ఉండేది. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ షేర్ చేసుకోవటం, అవేర్ కండ్రా అని చెప్పడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే క్వశ్చన్ చేయండి అని చెప్పడం. తర్వాత రక్ష కూడా క్యారీ అయినది దర్పణం. అదొక 20 ఏళ్ళ క్రితం. రక్ష అని ఒక ఇట్స్ ఫోరం ఫర్ పబ్లిక్ రెస్పాన్సిబుల్ లీగల్ యాక్షన్ అండ్ స్పీడీ జస్టిస్ అని. ఓకే, లాకి సంబంధించినంత వరకు లక్ష పొద్దే పోయింది, లా తెలిసిందని, లేకపోతే ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంట్లో ఏడుస్తాడు అని ఈ సామెతలన్నిటికీ లేదు. లా ఉంది, ఇంకో 100 ఏళ్లకి కావాల్సిన చట్టాలన్నీ ఉన్నాయి. అవునా? another 100 years to come. Every act you have. లోక్పాల్ గీక్పాల్ అవన్నీ అంటారు కానీ ఇన్ మై వీ ఇట్స్ నాన్సెన్స్. ఇంకొక 100 సంవత్సరాల దాకా ఈ సమాజము మనుషులు బాగా ఉండటానికి అన్ని చట్టాలు ఉన్నాయి. లేనిదల్లా దాన్ని అమలు చేయటం, ఇంప్లిమెంటేషన్ వస్తుంది. నిర్భయ యాక్ట్ అయింది, ఊరేసారు. ఎక్కడేసారు, ఎప్పుడు వేసారు? వేయలేదా? వచ్చింది 5 ఏళ్ళు అయింది, 5 years. ఇంకా 5 సంవత్సరాలు ఇంకెన్ని జరుగుతుంది? అదే పిటిషన్స్, రివ్యూ పిటిషన్స్, ప్రెసిడెంట్ టీవీ ఏలేదు. 90 క్రిమినల్ CRPSలో 90 రోజుల లోపల అయిపోవాలండి. ఆ 90 కాకుండా ఇంకో 90 ఇవ్వండి. మరి ఎక్కడ లోపం అంటే మళ్ళీ రాజ్యాంగం మళ్ళీ సవరణ చేసుకుంటూ రావాలా? ఇంప్లిమెంటేషన్ ఏమవుతుందా? CRPSలో కూడా కేసు జరిగిన నేరం జరిగిన 90 రోజుల లోపల ఛార్జ్షీట్ వేయాలి. వేసిన తర్వాత ప్రతిరోజు ఆ ట్రయల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ప్రత్యేక కోర్టే కదా మరి యాక్చువల్గా మళ్ళీ పెట్టారు. ప్రత్యేక కోర్టు అక్కడ ఉన్న కోర్టులు చేయొచ్చు, వాయిదాలు ఎందుకు? ఎన్ని సినిమాల చోట్ల మనం మరి ఈ లోపం ఎక్కడుంది? మాట్లాడటం, వాయిదాలు తీసుకోవాలి. దాని గురించి మళ్ళీ సపరేట్ చట్టం ఏమైనా చేయాలంటారు? ఉన్న చట్టాన్ని ఇప్పుడు చట్టం అంటే గౌరవం ఉండాలి, భయం ఉండాలి. మనకి గౌరవం లేదు, భయం లేదు. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఇట్ యశో, నార్వేలో ఆ మధ్య ఒక తల్లిదండ్రుల్ని బిడ్డను కొడితే, సొంత కొడుకుని కొడితే 6 months మొత్తం దేశం 125 కోట్ల మంది భారతదేశం వణికిపోయి మన వాళ్ళందరూ వాళ్ళకి చెప్పి
అందరికీ ఫోన్ ఏది పెద్ద లెవెల్ నుంచి చేసి ఇది మా ఇండియాలో అయితే మేము చేతులు విరిచేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఖాళీ చేస్తాం. అయినా మమ్మల్ని ఏం పట్టించుకోరికి చెంపదెబ్బ కొడితే ఇంత శిక్ష ఏంటండి అని అడిగితే వాళ్ళు ఒక్క నిమిషం ఉండండి నేను చూసి సారీ సార్ మా చట్టం ఎలా చెప్తుంది, గవర్నమెంట్ మాట్లాడలేకపోయింది అంటే చట్టం అంటే అంత గౌరవిస్తారు, అంత భయపడతారు. ఇక్కడ అసలు ఎవరికి ఉంది? భయపడాలని ఎవరు చెప్తారు, గౌరవించాలని ఎవరు చెప్తారు? అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నిర్భయ సంబంధించి జడ్జిమెంట్ లేట్ అవుతుంది, జడ్జిమెంట్ వచ్చేసింది కానీ మిగతా ప్రాసెస్ లేట్ అవుతుంది. అక్కడ సత్యం బాబుకి ఏమో అసలు నిర్దోషికి ఎందుకు వేస్తారని చెప్పి బయట తీసుకొచ్చేసారు. 8 ఏళ్ళు 5 ఏళ్ళ జీవితం నిర్దోషి రూపాయలు ఇవ్వమంటారా? 1,08,000 సంవత్సరాలు ఒక నిర్దోషికి అతని మానసిక స్థితి ఏంటి, అతని ఫ్యామిలీ ఏంటి, అతని జీవితం ఏమిటి, హౌ ఈజీ ఇట్ ఈస్. మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవడానికి కూడా భయపడే పరిస్థితుల్లో మొత్తం సమాజం ఉంది. ఏం జరుగుతుంది జస్టిస్ కర్ణన్ విషయంలో? ఆయన ఇప్పుడు నేను సరెండర్ అవుతానని చెప్పేసి అంటున్నాడు. ఏం జరిగేది ఏంటి? ఇప్పుడు కామన్ మ్యాన్కి ఇప్పుడు నాకు కూడా లేదు. ఇప్పుడు మీకు చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అండి. నాకు తెలియదు సార్ అంటానికి వీల్లేదండి. అటువంటిది లాని ఇంటర్ప్రిట్ చేసి అసలు ప్రజలందరికీ సమాజానికి న్యాయం చేయాల్సిన హైకోర్టు జడ్జే ఇలా చేస్తే ఎటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం, ఏ భావన ఇస్తున్నాం, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం, ఎందుకు అతన్ని మనం ఇమ్మీడియట్గా చేయలేం? అదే ఇప్పుడు ఏదో చిన్న చితక దొంగతనం చేసిన వాడిని ఇవాళ పట్టించేసి రేపు పొద్దున జైల్లో వేస్తారు. ఎందుకంట ఎందుకు జరుగుతుంది? అటువంటిప్పుడు ఏం సమాజంలో ఏంటి? డబ్బన్నా ఉండాలి, డబ్బే ఉండాలి. డబ్బు ద్వారా పరపతి, డబ్బు ద్వారా బలం, డబ్బు ద్వారా అధికారం, డబ్బు ద్వారా అన్ని. సో తప్పు కదా అట్లా. మనం టాపిక్ కొంచెం కంప్లీట్ దీంట్లోకి వెళ్ళిపోయినాం. ఇప్పుడు నేను అదే అనుకుంటా, మీకు ఏదో అరగంట ఉందా, అరగంట డ్యూరేషన్, ఏదో 1 గంట డ్యూరేషన్ ఉంటే నేను ఒక 5-6 గంటలు తినేసి వెళ్ళాను. అయితే సార్ ఆ తర్వాత దర్పణం రక్ష తీసుకొని వచ్చారు మీరు. తర్వాత అసలు మిమ్మల్ని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేది భార్యా బాధితుల సంఘం. అమ్మయ్య మాకు ఒక మంచి ఒక రైట్ హ్యాండ్ ఒకటి దొరికింది, మా గోడు వెళ్ళబోసుకుంటానికి అని చెప్పేసి అసలు థాట్ ఎట్లా పామైంది? మీరేమన్నా అలాంటి బాధితుల ఏమన్నా? అంటే బాధితులు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుని ప్రతివాడు బాధితుడే. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఓకే, నా విషయానికి వస్తే నా శ్రీమతి కూడా అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. నాకంటే ఎక్కువ క్లయింట్లో ఎక్కువ ప్రాక్టీస్ ఉంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఇన్ఫ్యాక్ట్ కాబట్టి మేము ఇద్దరం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన దగ్గరికి చాలామంది మెన్ అంటే మగవాళ్ళ వైపు నుంచి కూడా బాధలు పడ్డ వాళ్ళు చాలా కేసులు వచ్చినాయి. అందులో చాలామంది అత్తలు, ఆడబిడ్డలు, మగుళ్ళు, మావలు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్లు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు అందరూ మాకు తెలుసు. నేను ఈ భార్యాభర్తల సంఘాన్ని పెట్టడానికి కూడా అసలు ఈ పేరే పెడితే చాలామంది అపహాస్యం చేశారు, నవ్వారు, భయపడ్డారు. సినిమాలో కూడా వచ్చినాయి కొన్ని సెటైరికల్గా బాగా ఇప్పటికీ. కానీ ఎవరైతే ఫీల్ అవుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రం కరెక్ట్ మెసేజ్ వస్తుంది. ప్లస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము ప్రతి ఏడాది పెళ్ళైన మగవాళ్ళు, ఆడవాళ్ళల్లో పెళ్ళైన మగవాళ్ళల్లో ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, నాటి ఆడపిల్లలు. అది బయటికి రావట్లేదు, అది బయటికి రావట్లేదు. ఇక ఒకటే వాయిస్ కదా నాది, దాన్ని మిస్యూజ్ కావటం, ఇంకోటి కావడం. పోనీ గమ్మత్ ఏంటంటే నేను అనేది ఐఎమ్ సేయింగ్ దట్ ఇది నాణానికి మరో పక్క, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్ చాలామంది అంటే ఓన్లీ 10% కాదు, 10% కాదు, 1% కావచ్చు. ఆ 1% గురించి కూడా నేను మాట్లాడుతున్నా. మరి ఆడపిల్లల గురించి మాట్లాడితే అసలు ఆడపిల్లల్ని కనటానికి అనువైన పరిస్థితి ఉందా అని తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన భయంకరమైన పరిస్థితులు ఆడజాతిని, స్త్రీ జాతిని ఉంది. అది వేరే, అది మాట్లాడేటప్పుడు అది మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు తప్పు ఎక్కడైనా తప్పేగా, ఏదైనా తప్పేగా. మగ తప్పు ఆడ తప్పు అని ఉండదు, తప్పు తప్పే. కాకపోతే వీళ్ళంటే మగవాళ్ళు తప్పు చేయడు, మగవాళ్ళకి వాళ్ళ ఎప్పటి నుంచో చిన్న ఏడవటానికి కూడా వాడికి అర్హత లేదు. వీడు మా ఆవిడ కొట్టిందని పోలీస్ స్టేషన్ కడితే వాళ్ళు సిగ్గులేదు వెళ్ళిపోతుంటాడు. అండ్ సెవరల్ కేసెస్లో ఆడపిల్ల కంప్లైంట్ ఇవ్వటం మూలంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి హెరాస్ చేస్తే ఆత్మహత్యలు చేసుకున్న కేసులు బోలెడు. ఇప్పుడు మనం ఈ యాంగిల్ మాత్రమే ఎందుకంటే
ఇప్పుడు అన్టచ్డ్ ఏరియాని మాత్రమే నీట్ కూడా టచ్ చేశాను నేను. Biryani Pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100 plus fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house. Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. Biryani Pot. ఇప్పుడు అన్టచ్డ్ ఏరియాని మాత్రమే నీట్ కూడా టచ్ చేశాను నేను. రెగ్యులర్గా ఇప్పుడు ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ విమెన్ అంతా అట్లా కానీ ఈ కేసులో ఈ విమెన్ అట్లా విమెన్ కూడా ఉంటారు. విమెన్ బంగారు తల్లులు, అందులో కొంతమంది రాక్షసులు కూడా ఉంటారు అని ధైర్యంగా చెప్తారు. కానీ అప్పట్లో మీరు బాగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు ఆడవాళ్ళ మీద అని చెప్పి దాని మీద మహిళా సంఘాలు కూడా బాగా యుద్ధం ప్రకటించేసాయి. ఖచ్చితంగా విపరీతంగా నేను అదే అంటా. నేను చాలా మీటింగ్లు అయితే వాళ్ళు ప్రొటెస్ట్ చేయటం, అరవటం చేయటం. నేను అదే అన్న ఖచ్చితంగా మీరు అరవటానికి మీకు నోళ్ళు ఉన్నాయి కానీ వినటానికి చెవులు లేవ తల్లి, వినండి అసలు కనీసం. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒక భార్య కంప్లైంట్ ఇస్తే, ఒక స్త్రీ కంప్లైంట్ ఇస్తే అత్త, ఆడబిడ్డ, తోడికోడలు ముగ్గురు ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. కానీ ఈ ముగ్గురిని ఆడవాళ్ళుగా ట్రీట్ చేయట్లా సొసైటీ కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ. కారణం ఏంటంటే ఆ ఆడది మగాడిని కన్నది, ఆ ఆడది మగవాడికి తోడబుట్టింది, ఆ ఆడది మగవాడికి తోడబుట్టిన వాడిని పెళ్లి చేసుకుంది కనుక వాళ్ళని ఆడవాళ్ళగా ట్రీట్ చేయట్లా. నేనంటే ఆడపిల్లలుగా ట్రీట్ చేయండి, కనీసం ఆడపిల్లల్ని క్షమించండి. ఈ ఆడపిల్ల వేసింది, ఆ మగవేదాన్ని ఉరి వేసేయండి పెళ్లి చేసుకునే పాపానికి. అందరు మగ జాతిని, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఆడపిల్లల్ని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని లక్నోలో 9 నెలల బాబు మీద 498 కేసేశారు. ఏం జరుగుతుంది అసలు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? కనబట్లేదా? ఇప్పుడు 490 కూడా బాగా దుర్వినియోగం అయిపోతుంది. బాగా దుర్వినియోగం అసలు గమ్మట్. నేనేంటంటే 498 అన్ని చట్టాలు ఉండాలి. నేను అనేది దుర్వినియోగం కాకుండా వినియోగం అయితే కరెక్ట్. అదే అక్కడ వచ్చింది. వినియోగం కాకపోవటం మూలంగా ఆడపిల్లలు నిజంగా ఏడ్చి బాధపడి కష్టాలు కన్నీళ్లు కాచే ఆడపిల్లలకి అది అండగా ఉండట్లా. ఏం చేసుకుంటాం? గృహహింస కేసు అన్నారు, అది 30 రోజుల్లోనూ 60 రోజుల్లోనూ కేసు కంప్లీట్ చేయాలి. 3 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. ఏమి సహాయం చేస్తున్నాం ఆడపిల్లకి, ఏడ్చి ఆడపిల్లకి? నేను అప్పుడప్పుడు మా మగ క్లయింట్స్ చెప్తున్నాను, రే మీరు పడే బాధలు మీరు 10% 90% అటువైపు ఉంటారు. నేను ఒక్కసారి ఆడపిల్ల వైపుకి వెళ్తే ఆడపిల్లల వైపు నుంచుని నేను వాయిస్ రేస్ చేయటం మొదలెడితే ఈ సమాజం మొత్తం సిగ్గుతో చావాల్సింది. అన్ని కష్టాలు పడుతున్నాయి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. బట్ ఏం జరుగుతుంది ఇప్పుడు? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాం, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం వాళ్ళని. అసలు నిజంగా ఆడపిల్లల్ని చూపించే తీరు సినిమాల్లో చూస్తే చిన్న పిల్లలు అసలు వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు మేము ఆడపిల్లల్ని గౌరవించాలి అని క్వశ్చన్ చేసే పరిస్థితికి ఆడపిల్లల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. జుగుప్సాకరమైనటువంటి ఎందుకు? పాపం వాళ్ళకేంటి, వాళ్ళకి తిండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సర్వైవల్ ఎగ్జిస్టెన్స్, దాని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి ఈ యానిమల్ ఇన్స్టింక్ట్ అంటారు, పశు ప్రవృత్తి ప్రతి వాళ్ళు అని ఉంటుంది, దాన్ని రెచ్చగొడతారు. క్రైమ్స్ జరుగుతున్నాయి. సో మైండ్ గేమ్ ఎమోషనల్గా ఉన్నటువంటి డబ్బు ఓన్లీ ఫర్ మనీ. మీరు ఎన్ని కేసులు మీరు సక్సెస్ చేసి చూపించారు మీరు మీకు అన్నటువంటి పరిధుల్లో? గమ్మత్ ఏంటంటే నా దగ్గర రావటమో లేదా నేను తీసుకోవటమో, నా దగ్గరికి వచ్చేవాళ్ళు 99% బాధితులు న్యాయం ఉన్న వాళ్ళే వస్తుంటారు. అందుకని దేవుడి వల్ల అన్నీ గెలుస్తూనే ఉంటాం. న్యాయం ఎక్కువ తప్పు చేసిన రావట్లేదు నా దగ్గర. ఎందుకు మరి రారు? ఎందుకంటే నేను అందరికీ నా క్లయింట్లు నిజం చెప్పండి, నేనేదో కొంత మాల్ మసాలా వేసి కొంచెం ప్లాన్ చేసి ఇలా చెప్పండి అని చెప్తే అది కరెక్ట్ కాదు. నీకు అబద్ధాలు చెప్పేవాడికి మెమరీ ఎక్కువ ఉండాలి. అక్కర్లేదు, నిజం చెప్తే నిద్రలో లేపి అడిగినా కూడా జరిగిందే చెప్తావు. నీకు న్యాయం చేస్తూ నేను కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ నీకు ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ నిన్ను గెలిపిస్తుంది. ఎన్ఆర్ఐస్ నుంచి కూడా వచ్చేసారు మీకు ఎక్కువ కేసులు? అక్కడి నుంచి ఎక్కువ మాకు 60% ఎన్ఆర్ఐ కేసెస్. వి ఆల్సో హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ లీగల్ న్యూస్ ఛానల్ అని. అందులో ఒక 100 వీడియోస్ ఉన్నాయి మావి.
అందులో మా దగ్గరికి రావటం ఇన్ఫర్మేషన్ తీసుకోవటం కాకుండా మా వీడియోలు చూసి సార్ మీ వీడియో చూసిన తర్వాత మా కేసు చేసే లాయర్కి ఇలా చెప్పామని ఇలా చేస్తే మా ఇష్యూ సెటిల్ అయిపోయిందని. నేను ఒకటే అంటున్నాను యశో, పెళ్ళి తరతరాలు 7 జన్మలు అన్నీ వదిలేద్దాం. ఆ 7 జన్మల సంగతి పాత రోజులు. కనీసం ఈ జీవితంలో బతుకున్నప్పుడు చచ్చిపోయేదాకా ఒకళ్ళకొకరు కలిసి ఉండాలి, ఫ్రెండ్స్ లాగా. కలిసి ఉండటానికి వీలు లేకపోతే కనీసం స్నేహితులాగా విడిపోండి, కొట్టుకు సాగకండి. కోర్టులు, లాయర్లు, పోలీసులు, జైళ్ళు, ఎవరు ప్రేమించడానికి టైం లేదు, ఎవరితో స్నేహితుడితోటి వెళ్ళి భోజనం చేయడానికి వీల్లేదు, వేషించడానికి టైం ఎక్కడది. కుళ్ళు కుచ్చుతాలు ఎక్కడే ఉంటుంది అది. అది వీళ్ళందరికీ ఎంత టైం ఉంటుందో అర్థం కావట్లేదు. ఇక్కడ కనుక మనిషి ఆలోచించగలిగితే హోల్ వరల్డ్ ఒక వసుదైక కుటుంబం అయిపోతుంది. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఊరికే సూపర్ఫిషియల్గా చేసి మనం ఏదో అంటే ఏదో తెలియని లోకాల గురించి నేను ఏం మాట్లాడాలి. ఇవాళ బాగుండాలి, ఇవాళ మనం నవ్వుతూ ఉండాలి, మనసు హాయిగా ఉండాలి, మనసు తేలిగ్గా ఉండాలి. ఎంత బాగుంది ఇవాళ, ఎంత మంచి రోజే. అది అలాంటానికి ముందు మన దగ్గర నుంచి లోపల జనరేట్ కావాలిగా. అవును. నాకు ఒక పర్సనల్ డౌట్ సార్. ఒకటే కేసు, ఇప్పుడు మీరు లాయరు, మీ భార్య వారు కూడా అదే వృత్తిలో ఉన్నారు. ఇద్దరు వాద ప్రతివాదనలుగా ఒకే కేసును డీల్ చేసి ఉంటుందిగా, మీరు ప్రోగా ఆవిడ ఎగనిస్ట్గా అట్లా కోర్టులో ఎదురుపడే సందర్భాలు ఉన్నాయి. అట్లా లేవు, అట్లా ఉండదు, అట్లా ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయి ఎవరికో ఒకరు అన్యాయం చేస్తారన్న బాధ వాళ్ళు ఉంటుంది, అంతే తప్ప. కానీ బట్ ఇద్దరికి సంబంధించినంత వరకు మేమిద్దరం డిఫర్ అయిన కేసులు ఉంటాయి. ఓకే ఓకే. ఈ కేసుని నువ్వు ఇలా డీల్ చేస్తా అంటే ఇది కాదు ఇలా ఉంటాం. ఒకళ్ళు నేను నమ్ముతా, ఎందుకంటే ఎక్కువగా తనకి ఆడ క్లయింట్లు ఎక్కువ, నాకు మగ క్లయింట్లు ఎక్కువ. తర్వాత ఎక్కువ 90% కేసులు ఇద్దరం కలిసే చేస్తాం. కలిసి చేస్తున్నప్పుడు మేము ఇద్దరిది ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఒక కోర్టులో సంవత్సరాల తరబడి వెళ్ళి, కాకపోతే వాడు అటువైపు ఉంటాడు, ఈ అమ్మాయి ఇటువైపు ఉంటుంది. వాడు వాళ్ళ లాయర్కి, వీళ్ళ లాయర్కి డబ్బులు ఇస్తున్నాడు. నువ్వు కంప్లైంట్గా కేసు వేస్తావు, అతను ముద్దాయిగా కేసులో నిలబడతాడు. కేసే. ఒకటి బురదలో లాగాలంటే నువ్వు బురదలోకి దిగాలి. అందుకే రక్షా తరఫున మేము ఏడిఆర్ కాన్సెప్ట్ అంటారు, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని, ప్రత్యామ్నాయ పరిష్కార కేంద్రం, రాజ్య మార్గాలు. ఇప్పుడు అంటే 87 నుంచి యాక్టులు చట్టాలు ఉన్నాయి, కానీ అప్పటి నుంచి మేము ఎక్కువ ఈ రక్షా ద్వారా అంటే లోక్ అదాలత్, అవును, ప్రజా న్యాయపీఠం అంటారు. కూర్చుని మీరు మాట్లాడుకోండి అని కాన్సెప్ట్లు ఉన్నాయి, చట్టాలు. మళ్ళీ అదే 87 అంటే ఎప్పుడు 97, 2007, 30 ఏళ్ళు. అది ఎంతమంది తెలుసో తెలియదు. ఇప్పుడు నుంచి పాపం మన చీఫ్ జస్టిస్ వారి ప్రత్యామ్నాయ పరిష్కారం 30 ఏళ్ల తర్వాత కూడా నువ్వు అవేర్నెస్ అంటే అవగాహన కోసం చేస్తున్నావు అంటే ఆచరణ చేయడానికి ఎన్నేళ్ళు కావాలి? 30 ఏళ్ళ. ఇందులో ఈ పిల్లలు పుట్టినట్టు కూడా లేదు. మరి ఇట్లా హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకే నేను అంటున్నా, ఒక చట్టం ఉంది, దాన్ని క్వశ్చన్ చేయకుండా ఫాలో కండి, అమలు చేయండి, యాక్సెప్ట్ చేయండి. చట్టం మారితే మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు మీరు సుదీర్ఘమైనటువంటి ఈ ప్రస్థానంలో ఎక్కువ కాలం సినిమాల్లోనే మీరు యాక్ట్ చేసినట్టు కనబడుతున్నారు, బాగా ఎక్కువ. కాదు, దానికి ఏంటంటే మీడియాలో ఏమవుతున్నారు చెప్ప. ఇప్పుడు ఈ మధ్య టీవీలు, ఛానళ్ళు, నేను ఎప్పుడో చేసిన సినిమాలు కూడా రెగ్యులర్, ఇప్పుడు నేను చేసిన మా వాళ్ళు అదే అంటే, అరే చాలా సినిమాలు కనిపిస్తున్నాం అంటే ప్రతిరోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి ఎక్కడొక్కడ ఏదో నా సినిమా అందులో సినిమా కనిపించాయి. అంటే మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్ ఇన్ ఫ్యాక్ట్ కదా. అందుకని అటువంటి అదృష్టం చాలా తక్కువ మందికి వస్తుంటుంది. నేను అందుకని నాకు అంటే లక్కీగా ఏంటంటే చాలామంది డైరెక్టర్లతో నేను చేయటం జరిగింది. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, పెద్ద వంశీ, దాని మోహన్ గాంధీ, మౌళి గారు. ఇప్పుడు యంగ్ జనరేషన్కి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్కి సంబంధించినంతవరకు ఏ సినిమా కలేజాలో ఏది నేను బ్యాంకాక్ వెళ్ళి చేసి వచ్చాను, బట్ అది డిలీట్ అయింది. రాజమౌళికి సంబంధించినంతవరకు ఏదో విక్రమార్కుడు అమ్మాయి హీరోయిన్ ఫాదర్ చేశాను. శ్రీను వైట్ల దాంట్లో దుబాయ్ శ్రీను వగైరా చేశాను. కరుణారసం బాగా పండిస్తారు అంటే ఐ ఫీల్ ఇట్. అండ్ ఉన్న సిచ్యువేషన్ గోదావరి, శేఖర్ కమ్ముల మంచి సినిమా అది. అవును, గోదావరి ఫిలిం. అంటే నాకేంటంటే చాలా మంది బాగా న్యాచురల్గా చేస్తూ ఉంటారు. న్యాచురల్ చేయడం కాదు, నాకు యాక్టింగ్ రాదు, వాళ్ళు ఏదో చెప్తే అది ఫీల్ అయ్యి చెప్పడం తప్పితే అని నేను అనుకుంటాను. మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్లో అయితే మీరేమైనా డైలాగ్ వెనక నుంచి ప్రాంప్ట్ చేయడం లేదంటే నాకు కొంచెం మెమరీ ఉంది, ఎందుకంటే లాయర్ని కాబట్టి వాళ్ళు. కాకపోతే ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు, చదువుకుంటా.
అచ్చా, అంత లెంగ్త్ డైలాగ్స్ ఉంటాయండి? అయితే జనరల్గా ఒక 4-5 లైన్స్ 2-3 పేజీలు అట్లా? అదిగా 2-3 పేజీలు అంటే లేవు. ఇంకోటి ఇవాళ రేపు టెక్నిక్ ఏముంది, 4-5 లైన్స్ కూడా 4-5 వైపు యాంగిల్స్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సైడ్, క్లోజ్అప్, మిడ్ షాట్ అని. ఓకే, అంచేత పెద్ద అవునా కట్, మళ్ళీ ఇప్పుడు వచ్చావు కట్, సరే అయితే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కట్. దట్స్ ఆల్, ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయిపోయింది. కృష్ణవంశ ఎట్లా ఊరుకోడే మొత్తం, అందుకే అట్టే మొత్తం పిండేస్తాడు మొత్తం. అందుకోసం లక్కీగా ఏంటంటే నేను నాటకాల నుంచి వచ్చాను కాబట్టి, ఎస్, ఇప్పుడు నాటకాల్లో నాటకం కాబట్టి అక్కడ మళ్ళీ రీటేకులు ఉండవు, ఫంబుల్ అయితే దాన్ని కరెక్షన్ చేసుకుంటున్నారు. అందుకే ఎవరే జోడేసాడు రా అని కాంపిటీషన్స్లో అంటుంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ అది నాటకాల నుంచి వచ్చింది. అందుకే ఇప్పుడు సినిమాల్లో వచ్చే వాళ్ళకు కూడా చెప్పటం ఏంటంటే, నాటకాల్లో ఉంటే ఆ ధైర్యం వస్తుంది. యూ కెన్ ఫేస్ ఎనీబడి. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. మొత్తం ఎన్ని ఫిలిమ్స్లో చేస్తుంటారండి? తక్కువే అనుకున్నా, 50-60 చేసి ఉంటానేమో అనిపిస్తుంది. 50-60 మంచి గుర్తింపున్న పాత్రలు, అన్ని మంచి వేషాలు. నాకు ఆ మధ్య నీలకంఠ వినోది అనే సినిమాలో ఏదొక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా, అంటే కథకి లింక్ ఉండే వేషాలు తప్ప నన్ను పరభాష చిత్రంలో కూడా నటించారా మీరు? ఇవే పరభాష. ఎలా ఉండేది ఇండస్ట్రీలో? మీరైతే మంచి పొజిషన్లో లాయర్ ఉన్నారు, కానీ ఇండస్ట్రీలో కొంచెం అవమానాలు ఎక్కువ పడుతుంటారు, కొంచెం సరిగా ట్రీట్మెంట్ సరిగా ఉండదు. అది అందరికీ ఉంటుందా? మీలాంటి డిగ్నిఫైడ్గా ఉండి అలా అసోసియేట్గా ఉన్న వాళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్? చాలామంది ఫేస్ చేస్తారు, 99%. కానీ నాకు క్లారిటీ ఉంది, ఖచ్చితంగా ఉంది, నేను చెప్పగలుగుతాను. నాకు ఈ మాత్రం రెస్పెక్ట్ కావాలి. బట్ అట్ ది సేమ్ టైం మనం చెప్పుకోవాలా, మనం అట్లా ఖచ్చితంగా అంటే చెప్పుకోవాలంటే హీ టేక్స్, ఈయన ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు, ఈయన ఈ టైంకి వస్తాడు, ఈయనకి ఈ ఫెసిలిటీ కావాలి, ఓకే అని చెప్పుకోవాలి. అసలు నేను మంచి క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ మేనేజర్ని పెట్టుకోవాల్సిన, అంటే డేట్లకి ఉన్నప్పుడు 7-8 ఏళ్ల క్రితం మా మేనేజర్ అసిస్టెంట్ కింద నాకంటే అసిస్టెంట్ ఉండాలి సార్, వద్దాయని అంటారు. ఏంటంటే రోజంతా ఉంటే 2 సార్లు కుర్చేస్తాడు, ఓసారి మంచినీళ్ళు ఇస్తాడు, భోజనం పెట్టినప్పుడు అది పెడతాడు. ఎందుకే అంటే నేను దాని మీద బాగా గొడవ అయింది నాకు మా మేనేజర్కి. ఎందుకు వస్తుంది, ఎందుకు వేస్ట్ అనవసరంగా ప్రొడ్యూసర్కి అందరూ అడ్డుపడుతుంటారు అంటే, లేదు సార్ అది స్టేటస్ సింబల్, రేంజ్ అంటారట. మీకు అసిస్టెంట్ లేకపోతే మీరు చాలా చిన్న ఇది మీరు బాబు మంచి అన్నా కూడా ఇవ్వడతా. ఓహో, అది అసలు అయిపోయింది. మీరు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పింది వినాలని అతను బెదిరించి గట్టిగా చెప్తే అదే జరిగింది. నిజంగా అంటే మనకు అంటే లేనిపోని ఫాల్స్ ప్రెస్టేజ్ని మీకు ఆపాదిస్తారు. కావాలి. మీరు హాయిగా 4 ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, కూర్చుని ఆ కింద కూర్చుని కచ్చి ఫేస్ కూర్చుని కబుర్లు చెప్పారనుకోండి, మీరు ఒక డౌన్ ట్రాడని వేస్ట్ ఇది అన్నట్టు. కంపల్సరీగా ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కోల్డ్ ఉన్నా కార్వాన్లో కూర్చునే స్టేటస్ ఉంటే కార్వాన్లో ఏసీ ఆఫ్ చేసుకుని, లేదా ఆ జలుబుతో ముక్కు ఇబ్బంది పడ్డా కార్వాన్లో కూర్చుని, ఆయన మంచి పెద్ద ఆర్టిస్టు. సినిమా ఇండస్ట్రీ ఈస్ చాలా ఫాల్సిటీస్తో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, చాలా వాటిలో అదే అంటుంది, నేను చాలామంది సినిమా వాళ్ళ మీద వాళ్ళు లాని డిఫై చేశారని నేను కేసులు వేశాను పెద్ద వాళ్ళ మీద. మీరు వాళ్ళ ఇండస్ట్రీ వదిలిపెట్టలేదు, మీరు పోస్టర్ల మీద ఏ అని వేయాలి. మీకు గుర్తున్న చిన్నప్పుడు ఏ పెద్దవాళ్ళకు మాత్రమే అని సర్టిఫికెట్స్ ఉంటాయి. అది 18 ఏళ్ల లోపు పిల్లలు
చూడకూడదు, ఎందుకంటే వాళ్ళు పొల్యూట్ అయిపోయి క్రిమినల్స్గా తయారయ్యారు. ఈ రోజుకి ఇవాళ చూడండి, రేపు చూడండి వేయరు, ఆ సర్టిఫికేట్ ఏంటో తెలియదు. అదేమో నాన్ బెయిలబుల్ అఫెన్స్, పనిషబుల్ అని అందరి ప్రొడ్యూసర్ల మీద చాలా 90% పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల మీద కూడా కేసులు వేసారు. దానివల్ల మీకు సినిమా అవకాశాలు తగ్గుతాయి, తగ్గాయి. తలకాయ ఎందుకు ఆయనకి వేషం ఇవ్వాలి, మన మీద కేసులు వేసుకోవాలి, ఎందుకు అనుకుంటా ముద్రేశారా సినిమాకి వ్యతిరేక అని చెప్పి ఇండస్ట్రీ. అంతేందుకు దాంతోపాటు మన తెలంగాణ ఇష్యూలో 2009లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినంత వరకు సంస్కృతిని దారుణంగా నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరే, తెలంగాణ 2009 మనం 14లో తెలంగాణ వచ్చింది, 4 ఏళ్ల క్రితం. ఎందుకంటే తెలంగాణ సినిమా గురించి మీరు మాట్లాడితే 10,000 తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో మీరు 100 ఉన్నాయండి, 25-30 తెలంగాణ సినిమాలు లెక్క పెట్టడానికి మీకు లేవు. నాకు తెలిసి లాస్ట్ కుబుసం ఒకటే నక్సలైట్ భావజాలంతో వచ్చింది, కానీ తెలంగాణ ప్యూర్ దీంతో వచ్చింది. తర్వాత ఈ మధ్య కొత్త కుర్రాడు బొమ్మల రామారావు అని తీశారు, తర్వాత నా భూమి అని ఇంకో కుర్రాడు తీశారు కుమార్, సయ్యద్ రఫీ, మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ అని, ఇంకెన్నాళ్ళని. అంటే ఇవన్నీ కలిపిన 30,000 అక్కడ. అంటే తెలంగాణ భాషని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ పాటని, సాహిత్యాన్ని, మాట ఆట పాట దాన్ని తొక్కేశారు. స్టిల్ అదే నడుస్తుంది. ఇంకొక 100 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా 3 ఏళ్ళు అయింది కదా. అవును, వాళ్ళు సినిమాలు ఇప్పుడు గుజరాత్లో 50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. ఏది గుజరాతీ సినిమాలకి. ఒరియా ఉంది, భోజ్పురి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. 30-40 లక్షలు 50 లక్షలు ఉన్న జనాభా ఉన్న వాళ్ళకి వాళ్ళ సినిమాలు ఉన్నాయి. హిందీ సినిమా నుంచి మరాఠీ పక్కకి వెళ్ళింది. మన మరాఠీ సినిమాకి సంబంధించినంతవరకు సైరాట్ అనే సినిమా 60-70 కోట్లు వసూలు చేసింది. కోర్ట్ అనే సినిమా దీనికి వెళ్ళింది, మన ఆస్కార్కి వెళ్ళింది. తెలంగాణ సినిమా ఎందుకు కాకూడదు? 4.5 కోట్ల మంది ప్రజానికం ఉన్నారు. అద్భుతమైన నేను మీకు చెప్తున్నాను కదా, తెలంగాణ సినిమా తీయాలని అనుకుంటే 1000 కథలు, నవలలు 1000 రెడీగా ఉన్నాయి. అంత అద్భుతమైన టాలెంట్ ఉంది. బట్ 3 ఏళ్ళు అయింది. అంటే ఎవరినో ఒకటి కాదు. దీని గురించి మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని కలవటం కానీ మేము బీజేపీ సినిమా సెల్ స్టేట్ కన్వీనర్ని. దానికి సంబంధించినంత వరకు అనేక అక్రమాలు జరిగినాయి. అందుకే ఫిలిం డివిజన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రోజుకి 3 ఏళ్ళు అయింది. దాని సపరేట్ కాల. ఆంధ్ర వాళ్ళు ఎఫ్డీసీకి సంబంధించినంత విజయవాడ ఆఫీస్ పెట్టుకుని చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది ఇంకా బైఫర్కేట్ కాల. బైఫర్కేట్ అయితే ఇక్కడ తెలంగాణ సినిమాని ప్రమోట్ చేయడానికి అవసరం ఉంది. కారణాలు ఏమన్నా కానీ తెలంగాణ సినిమాని, సంస్కృతిని చంపేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా అనేది బతుకుతుందా? తెలంగాణ సినిమాలు ఇంకా ఈ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అందుకోసమే మా ఫైట్. నేను పోయే లోపల తెలంగాణ సినిమాని ఉధృతంగా చూసేలాగా చేసే పెడతాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంటే కుర్రాళ్ళు ఎక్కువగా ఇప్పుడు అప్పట్లో మా భూమి నరసింహరావు గారు, చిల్లర దేవుళ్ళు, ఊరుముడి బతుకులు, మృణాల్ సేన్, ఒక ఊరి కథ, ఆ కథలు చెప్పుకోవటం అలవాటైంది. ఈ మధ్య కొంచెం కింద మీద పడుతూనే ఉన్నారు. కాకపోతే ఒక దురదృష్టమైన సంగతి చెప్పను, ఎన్ శంకర్ డైరెక్టర్. తనకి ఎవరైనా రెమ్యూనరేషన్ ఇస్తే సినిమా తీసి పెట్టాలి. అటువంటిది జైబులో తెలంగాణ తనే ప్రొడ్యూసర్గా మారి తీయాలి. ఆ పరిస్థితి అల్లాని శ్రీధర్, కమలం భీమ్ తనే ప్రొడ్యూసర్గా మారి సినిమా తీశాడు. డాక్టర్ శ్రీనాథ్ కుబుసం తన డైరెక్టర్, తనే ప్రొడ్యూసర్గా మారి తీశాడు. రసమయి బాలకిషన్ జైబోలో అదే నరకల్లో యమలోకల్లో తెలంగాణ సినిమా తనే ప్రొడ్యూసర్గా మారి తీశాడు. సయ్యద్ రఫీ డైరెక్టర్, హీరో తనే ప్రొడ్యూసర్గా మారి చేశాడు. అది తెలంగాణ సినిమాకి పట్టిన దౌర్భాగ్యం. చాలామంది అంటుంటారు, సార్ మీరు తెలంగాణ సినిమా అంటారేంటి, తెలంగాణ సినిమాని కూడా వేరు చేసేస్తున్నారా అంటారు. చేయాల్సిందే అది కదా. కాదు, మన మాండలికాన్ని, భాషను కాపాడుకోవాలి. తెలుగు తల్లి తెలంగాణ తల్లి అయింది. ఓకే, ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తు అయింది. గిడుగు రామ్మూర్తి పంతులు ఆయన బర్త్డే సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం, ఇక్కడ కాళోజీ నారాయణరావు వ్యాధిలో తెలంగాణ భాషా దినోత్సవం. ఇన్ని అయినప్పుడు సినిమా మాత్రం తెలుగా. ఈ సినిమా వాళ్ళని గురించి చూస్తే అందుకే తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదా? సమాజం తెలియదా? అన్నీ ఇంతకుముందు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఏపీ స్వయం ఉండేది. అన్నీ చాలా సైలెంట్గా రాత్రి ఏపీని తీసేసి తెలుగు అని పెట్టుకున్నారు. తెలంగాణ పెట్టుకున్నా తెలుగు అన్నారు. తెలుగు అంటే ఇది మాదే, అది మాదే, నాకు అది కావాలి, ఇది కావాలని. మరి ఈ విషయంలో సీరియస్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎందుకు అసలు దృష్టి పెట్టలేకుండా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళ ప్రామిస్లు,
వాళ్ళ అడ్జస్ట్మెంట్లు, వాళ్ళ సర్దుకోవటాలు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు గెలవడానికి చేసే ప్రయత్నాలు, పాప అందులో తన మూలకనే అవుతారా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, 2000 ఎకరాలు రాచకొండలో ఫిలిం సిటీ, వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ అన్నారు. ఏమైంది? అదంతా వదిలేయండి. పాప రామోజీరావు గారి ఫిలిం సిటీని 1,00,000 నాగాళ్లతో దున్నుతా అన్నారు. మరి 1,00,000 నాగాళ్ళు దొరకలేదేమో తెలియదు కానీ ఇంకో 200 ఎకరాలు ఇచ్చారు కదా హోమ్ సిటీకి. ఇవన్నీ ఈక్వేషన్స్. నాకేంటంటే సరే వాటన్నిటినీ మనం చేయటం. చిత్రపురి కాలనీ అని ఇంకొక దౌర్భాగ్యమైన ఇష్యూ ఉంది. ఫిలిం నగర్ కానీ చిత్రపురి కాలనీలో 67 ఎకరాలు లో పెయిడ్ టెక్నీషియన్స్కి, సినీ కార్మికులకి కేటాయిస్తే పుంభావ సరస్వతి అనే వేటూరి సుందరరామూర్తి గారికి ఇటు ఫిలిం నగర్ లేదు, చిత్రపురి గారిలో ఇల్లు లేదు. జయసుధని ఇంట్రడ్యూస్ చేసిన లక్ష్మణరేఖ గోపాలకృష్ణ గారికి ఇల్లు లేదు. కానీ విజయవాడ నాగవైష్ణవి కేసులో, మర్డర్ కేసులో ఎరుకున్న ఒక అతనికి జూనియర్ ఆర్టిస్ట్ కింద అక్కడ ఇల్లుంది. పొలిటీషియన్స్కి ఇల్లు ఉన్నాయి, లాయర్లకు ఇల్లు ఉన్నాయి, సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్ని చేస్తున్నాం, అన్ని నేను 16 ఏళ్ల నుంచి నేను ఫైట్ చేస్తున్నా. కానీ మీ మీద ఎప్పుడు లైఫ్ థ్రెట్ అండి, బెదిరింపులు రాలేదా? సినిమా అందరి నాకు ఒకటే లైఫ్ థ్రెట్, పైవాడి నుంచి. వాడు ఎప్పుడూ తీసుకెడతారు కదా. నాకేమో ఇంకో 1000 ఏళ్ళు బతకాలని ఉంది, ఆయనేమో ఉంచడేమో డౌట్ నాకు. అసలు ఏదన్నా నాకు లైఫ్ సెట్ ఉంటే అతని దగ్గర నుంచి గ్యారెంటీ తీసుకెడతాడు. సో మీరు డోంట్ కేర్ మెంటాలిటీ. డోంట్ కేర్ తప్పదు, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మనము ఎంతమంది చిన్నపిల్లల్ని యాక్సిడెంట్లో చూస్తున్నాము, బస్సుల్లో చూస్తున్నాము. ఎందుకు జరుగుతుంది? మనకంటే చిన్నపిల్లలు జీవితం చూడాల్సిన వాళ్ళు 10 ఏళ్ల వాళ్ళు అర్ధాంతరంగా పోతుంటే ఏం జరుగుతుంది? ఎందుకు మనం ఎంత బాధపడుతున్నాం? సో దట్ ఈస్ సర్టెన్. నోబడీ ఈజ్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎ లాంగ్ టైం. మనం ఇంకో 20-30 ఏళ్ళు లేచా మనం బతికామనుకోండి, అది డేంజరే. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అయిపోయింది లేవంటే అమ్మ అనుకుని లేవాలి. ఇప్పుడు నేను హాయిగా కాలు చేయి సవ్యంగా ఉన్నప్పుడే మనం వెళ్ళిపోతే బెటర్. అంతదాకా భయపడాల్సిన అవసరం లేదు. భయపడటం వల్ల వచ్చేదేం లేదు గ్యారంటీగా. ఇప్పుడు నేనేమంటే మనం ఒకళ్ళ పర్సనల్గా ఒక ఇండివిజువల్ని అటాక్ చేయట్లా, సిస్టమ్ని టోటల్గా. ఇప్పుడు నేను కొన్ని ఇష్యూస్ ఏముంటాయంటే అండి, క్రైమ్ అగైనెస్ట్ ఇండివిజువల్. నేను మిమ్మల్ని పొడిచాను, మీరు నన్ను మోసం చేశారు అంటే ఇండివిజువల్ ఫేస్ టు ఫేస్ ఫైట్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ క్రైమ్ అగైనెస్ట్ సొసైటీ, అంటే సమాజానికి సంబంధించిన చెడు. Biryani pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+ fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house, Texas, New Jersey, California, Georgia, and in Colorado, Virginia, coming soon. Biryani Pot. ఇవన్నీ కూడా దీస్ ఆర్ క్రైమ్ అగైనెస్ట్ సొసైటీ, అంటే సమాజానికి సంబంధించిన చెడు. ఇవన్నీ కూడా అంటే ఉధృతంగా. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది చిత్తపురి కాలనీ అన్నారు, 67 ఎకరాలు. ఒకసారి ఎవరైనా వెళ్ళి మీలాంటి జర్నలిస్టులు వెళ్ళి వెతుకుంటే ఈ ఫ్లాట్లో ఎవరున్నారు? ఆ మధ్య నాయక్ అనిల్ కపూర్ సినిమాలాగా ఎవరున్నా ఈ ఫ్లాట్లో అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీకు దీనికి సంబంధం ఏముందంటే వాడు నేను జూనియర్ ఆర్టిస్టో, డబ్బింగ్ ఆర్టిస్టో, ఎడిటరో, కెమెరామెన్నో అని కార్డు తీసుకుని అందులో జాయిన్ అయ్యాను. ఎంతకాలం జరుగుతుంది? బట్ నేను అదే చెప్పాను ఈ మధ్య ఇంటర్వ్యూలో, అన్నీ నడవనియండి. ఎవరెవరైతే దుర్మార్గం చేశారో, ఆక్రమించారో వాళ్ళు వాలంటరీగా సరెండర్ అయితే సరిపోతుంది, వదిలేస్తాం. లేకపోతే వాళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు జరుగుతాయి, సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, పోలీస్ కేసులు అవుతాయి. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినంత వరకు ఇది జాతీయ పార్టీ, ఎక్కడ ఏ తప్పు జరిగినా క్షమించే పరిస్థితి లేదు. అందుచేత మర్యాదగా ఒక ఫైనల్ క్షమాపణ మీకు, పొరపాటు అయిపోయింది క్షమించండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇంకొక ప్రొడక్షన్ మేనేజర్నో లేదా చిన్న ఆర్టిస్ట్నో లైట్ బాయ్నో వాడికి రావాల్సిన ఇల్లు నేను లాక్కున్నాను అని మీరు రియలైజ్ అయ్యి అతనికి ఇచ్చేయండి. అంత పెద్ద మనసు ఉంటుందా? అందుకే లేకపోతే మరి లేకపోతే ఏంటో పెద్ద మనిషి లేకపోతే ఎలాగైనా ఫైనల్ డెసిషన్ దానికి సరెండర్ అవ్వాల్సింది. కాకపోతే బరాదిల్ కరికి అంటే పెద్ద మనసు చేసుకుని అదే పొరపాటు జరిగిందండి, వాడు ఏదో మోసం చేశాడు, నేను ఇందులో కాదు, నాకు తెలియలేదు, ఇప్పుడు మీరు చేసిన చూసాను స్కిప్ అయిపోయి పక్కన వెళ్తే కనీసం గౌరవం జరుగుతుంది. బాగుంది సార్. అయితే మీరు
చిన్నప్పటి నుంచి మీరు చూసుకుంటే కూడా ఇటు నాటక రంగం, ఇటు టీవీ రంగం, మీ వృత్తిపరంగా చూసుకుంటే ఇటు ఇలా లాయర్ వృత్తిలో ఇట్లా ఉన్నారు. సినిమా రంగంలో కూడా మీకున్న స్థాయి వరకు చాలా ఊళ్ళో వచ్చింది. చాలా సంతోషంగా హ్యాపీగా మంచి వేషాలు కానీ రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టు కనబడుతున్నారు కదా. అంటే రాజకీయాలకు సంబంధించినంతవరకు నేను ఒక విషయం చెప్తాను. అమంటే లోక్సత్తాకి సంబంధించినంత వరకు అంటే ఫస్ట్ ముందు నుంచి అసలు బీజేపీ భావజాలలో ఉన్నాం. చాలామంది బీజేపీ లోక్సత్తా పెట్టిన తర్వాత ఈయన ఏదో నిజంగా చేసేస్తారు, నిజంగా సమాజం చేయాలని చాలామంది వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్య కేజ్రీవాల్ లాగా అంత పవర్ఫుల్ ఇక్కడ చేశారు, బాగా చేశాడు పాప. అతను బాగా నమ్మించాడు ప్రజలు కాదు మమ్మల్ని, అందరినీ. అలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఏదో చేసేది అప్పో చేసుకుని ఉన్న అమ్ముకుని చేతులు అన్నీ వెళ్ళి దూకాం. దూకిన తర్వాత హిడెన్ అజెండాలు కొన్ని ఉన్నాయని తెలిసింది. లేకపోతే మీరు ఒకసారి ఆలోచించవచ్చు, ఎవరైనా ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు మా బీజేపీ ఉంది, ఇప్పుడు 2 నుంచి ఇప్పుడు 284 దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే నుంచి 2 ఎమ్మెల్యే అవుతారు ఎవరైనా. ఒక ఎమ్మెల్యే నుంచి ఆ ఎమ్మెల్యే కూడా పోయే పరిస్థితి. అంటే ప్రజలు కుక్కటిపల్లి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, నెక్స్ట్ కేం కనీసం ఆయన ఒక్కడే గెలవాలి, ఇంకో 2 గెలవాలి. సో దర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. ఆయన కూడా ఈజ్ ఆల్సో మనిషి, మంచి తెలివితేటలు ఉన్నాయి, అద్భుతం ఉన్నాయి. ఆ తెలివితేటని సమాజం అంటే రాజకీయాల్లోకి ఉన్న వాళ్ళకి ఉపయోగించి గైడ్ చేసి ఉంటే బాగుండేది. కానీ పాపం పక్కదారి పెట్టాడు. ఈ పిటి ఇంపాక్ట్ అంతకంటే, ఎందుకంటే ఒకటే వాయిస్, ఇంకో వాయిస్ని వినడు, ఇంకో ఒపీనియన్ వినడు. అవన్నీ దానివల్ల అహం బ్రహ్మస్మి అంటే కష్టం. సో అది కుదరలా, ఇది అది ఫెయిల్. తర్వాత సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ 52,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మన మహమూద్ అలీ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన టీఆర్ఎస్ నుంచి ఆయన నిలబడ్డాడు. ఆయనకు 30,000, నాకు 52,000. లాయర్లందరూ అన్ని అడ్వకేట్స్ ప్రతి కోర్టులోనూ అనేక పార్టీల వాళ్ళు ఉంటారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి కోర్టులో మీటింగ్లు పెట్టి సివిఎల్కి ఓటే అన్నారు. టీవీ ఇండస్ట్రీలో కూడా బోర్డును వాళ్ళందరూ నా కేసు. సినిమాల్లో వాళ్ళందరూ కూడా అంటే కనీసం లోక్సత్తాకి అంటే బ్రాండ్ ఇమేజ్ అంటే పర్సనల్ కానీ అతను చూడటం. ప్లస్ 52,000 అంటే సామాన్యం కాదండి. అవునవునవును. ఇప్పుడు గట్టిగా మనం 10 మంది ఉంటేనే ఇంత ఫోర్స్ అనుకుంటాం. 52,000 మంది అంటే కాకపోతే ఆ 5 ఏళ్ళు నేను చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ రాశాను. రాసేటప్పుడు కింద రాసామండి ముడికి మామూలుగా సివిఎల్ నరసింహరావు అడ్వకేట్ కాకుండా సివిఎల్ నరసింహరావు సపోర్టెడ్ బై 52,600 ఓటర్స్ ఫ్రమ్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. నేను అంటే ఇంతమందికి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఎలక్షన్ కమిషన్ మీ మొత్తం మీరు ఏమి ఇచ్చారు, మీ ఆస్తులు చిట్టా అంతా నెట్లో కూడా ఓపెన్గా మొత్తం అంతా ఇచ్చారు. అందులో గమనించరా అప్పుడు నేను అంటే చాలామంది నేషనల్ పార్టీలు వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉందని, ఉంగరాలు, చైను, వాచి దగ్గర నుంచి కూడా అన్నీ. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతా, మనుషులను నమ్ముతా, సమాజాన్ని నమ్ముతా. అండ్ వీ హ్యావ్ టు బి. ఎలా ఉంది, మీరు కూడా ప్రచారానికి బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందా? నేను 4 వెళ్ళి రాత్రి 1 గంటకి వచ్చేవాళ్ళు. నేను, మా భార్య, నా పిల్లలు, నా స్నేహితులు అందరూ జనాల్లోకి వెళ్ళేవాళ్ళు. నో ఫండింగ్స్, చెప్పా కదా మా కృష్ణవంశీ తను కృష్ణవంశీ ఇమీడియట్గా వంశీ ఇట్లా ఇమీడియట్గా 50,000 ఇచ్చి సీఎల్ గారు మీరు దిస్ ఇస్ మై అంటే 50,000 50 కోట్ల కింద లెక్క నాకు అంతే. ప్లస్ నా డిపాజిట్ కూడా నేను ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే కిందికి వెళ్ళి ఆటో వాళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు, పచ్చిమిరకాయ బజ్జీల నుంచి, కూరగాయలు వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి డిపాజిట్ కట్టా. ఎందుకంటే నేను ఖర్చు పెట్టి నేను ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత దోచుకుందామని కాదు. ఎక్స్పీరియన్స్ అంటే రాజకీయాలు అట్లాంటివి కాబట్టి అందులోకి వస్తాయి. కానీ మీకు పడిన ఓట్లన్నీ ఏ కేటగిరీ నుంచి పడ్డాయని మీరు ఏమైనా తర్వాత చూసుకోగలిగారా? ఏ సెగ్మెంట్లో ఎక్కువ? అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, యూత్, చాలామంది పూర్ పీపుల్. ఒక విషయం చెప్తాను, రాజకీయాలు అంటే అది నేను అంటే ఒక 3 నెలలు చేశాను కదా, జీవితానికి సరిపడే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు అందుకే రాజకీయాల మీద కొంచెం బాధ, గౌరవం కూడా. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని విపరీతంగా దేశానికి పంచారు. ఓటర్ అంటే సామాన్య మనం అంటే నేను ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ నుంచి చేస్తుంటే ఎవరో ఒక పక్కన సోడాలు అమ్ముకునే ఒక లేడీ అంటే అది 2 చేతులు పట్టుకుని ఇచ్చింది. అది ఏమిటి, ఆ రూపాయో రూపాయన్నర 100 రూపాయలు. అసలు ఆవిడకి నేనేం చేస్తాను, ఎందుకు చేస్తాను, బట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఎంత నమ్మకం.
అప్పుడు నాకు భయం వేసింది. అంటే ప్రజల ఆ కాన్ఫిడెన్స్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం. పాపం వీళ్ళు కూడా మీరు ఇందాక అన్నట్టుగా టీఆర్ఎస్ వాళ్ళు ఈ సినిమాకు సంస్కృతి అంటే వాళ్ళకి ఎన్ని ప్రెషర్స్, 4.5 కోట్ల మందిని చూడాలి పాపం, రకరకాల ఈక్వేషన్స్. సరే సో మళ్ళీ ఇప్పుడు మరి బీజేపీ యాక్టివ్ పాలిటిక్స్ ఇప్పుడు నేను సినిమా సెల్లో తీసుకున్నాను. సినిమా సెల్ తీసుకోవటానికి కారణం ఏంటంటే తెలంగాణ సినిమాని బతికించుకోవటం కోసం. తెలంగాణలో ఉన్న అనేక వందల వేల మందిని మీకు చాలామంది ఇప్పుడు ఈ మధ్య నందిని సిద్ధారెడ్డి, ఎన్ శంకరు వీళ్ళందరికీ కూడా 2013లో శారదేశుడు అప్పుడు ఇంకా రివైవ్ కాల. వీళ్ళకి నంది అవార్డు వస్తే 10 రూపాయలు పెట్టి శాలువా కప్పే నాథుడు కనబయ్యాడు. అప్పుడు నేను బాగా గుర్తుంది, జనవరి 13th ఇప్పుడు 2013లో శారదేశుడి తీసుకుని వీళ్ళందరికీ నాకు కొంచెం చిన్న మెమెంటో శాలువా దండ అయితే అదే అనుకో ఎందుకు అంటే అది ఎంత వాళ్ళు పులకించిపోయారు అంటే సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది. ఇప్పుడు కూడా నా కంప్లైంట్ అదే. ఇప్పుడు కూడా తెలంగాణ తెలంగాణ స్టేట్కి సంబంధించినంత వరకు సినిమాలు వ్యవహారాలు అంటే మళ్ళీ అక్కడి నుంచి సురేష్ కొండేటిలు, శివనాగేశ్వరరావులు, తమ్మారెడ్డి భరద్వాజలు, ఇంకోళ్ళు మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ నాకు పర్సనల్గా ఫ్రెండ్స్. బట్ స్టిల్ ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. బోల్డ్ అంత మంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, తపన ఉన్నవాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేషనల్ అవార్డు తరుణ్ భాస్కర్ అని అతను వచ్చిన తర్వాత నెత్తినెట్టుకుంటున్నాం కానీ రిలీజ్కి ఏం పడ్డాడో ఎవరికి తెలుస్తుంది. 70 ఏళ్లలో డైలాగ్కి ఫస్ట్ తెలుగుకి వచ్చింది అని అందరు భుజాలు ఎగరేసుకుని సామూహ్యం చేస్తున్నారు. అసలు ఆయన సినిమా ఎలా తీశాడు, రిలీజ్కి ఎంత కష్టపడ్డాడు ఎంతమంది తెలుసు. సంకల్పరెడ్డి గాజీ తీసిన తర్వాత ప్రతివాడు అతను ఎంత పడ్డాడు ఎవరికి తెలుసు. నేను అనేది ఏంటి, అటువంటి అద్భుతమైన డైరెక్టర్లు ఉన్నారు, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని సపోర్ట్ చేసి తెలంగాణ ఇప్పుడు ఇండివుడ్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాస్ట్ ఇయర్ 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఈ ఇయర్ 1 కోటి రూపాయలు ఇస్తారట. అది అక్కర్లేదు, తలా 10 లక్షలు 25 లక్షలు ఇచ్చి ఈ డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకో తరుణ్ భాస్కర్, ఇంకో సంకల్పరెడ్డి లాగా తయారవుతారు. ఓకే. సో ఇప్పటివరకు మీ ప్రస్థానంలో చూసుకుంటే ఎక్కువ సక్సెస్లు చూసారా, ఎక్కువ ఫెయిల్యూర్స్ చూసారా? మీ లాయర్ వృత్తిలో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, పాలిటిక్స్ సంబంధించి కానివ్వండి, వ్యక్తిగత జీవితంలో కానివ్వండి. గమ్మత్ ఏంటంటే ఫెయిల్యూర్ అన్నది నాకు ఇక్కడ కనపడలా. అంత సక్సెసే. ఎందుకంటే ఆ సక్సెస్కి కారణం నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు, వాళ్ళ మంచితనం, వాళ్ళ పెద్దరికం ఖచ్చితంగా. కాకపోతే చాలామంది నన్ను టచ్ చేయటానికి చూశారు, మీన్స్ అంటే ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ గోల్డ్ వాళ్ళు చితుకుతూ ఉంటాయి. అందుకే ఇంకోటి ఏంటంటే నేను పెద్దగా ఆలోచించాను, నాకు ఈ క్షణం ముఖ్యం. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను, లైఫ్ ఎంత బాగుందో నాకు అనుకుంటున్నాను. ఐఎమ్ లవింగ్ ఇట్, ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ విత్ యూ పీపుల్ అని అనిపిస్తుంటుంది. ఇది కదా లైఫ్, ఇదే ఈ క్షణమే జీవితం. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఇదే ఈ క్షణమే జీవితం. చాలా ఆప్టిమిస్టిక్, పాజిటివ్ మైండ్ సెట్. ఇప్పుడు నేను చాలా ఇంకోటి వెన్ వి సీ దివ్యాంగులు అని అంటారు, లేదా స్పెషల్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ అంటున్నారు, మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు ఇబ్బందులు పడే వాళ్ళని చూస్తుంటే ఎంత బాగున్నాం, ఎంత అదృష్టవంతులు. అంటే నేను ఫిజికల్గా మెంటల్గా మనల్ని ఇలా పుట్టించినందుకు మన పేరెంట్స్ని కానీ దేవుడికి కానీ వాళ్ళు మనకి 1000 కోట్లు ఇచ్చినట్టు లెక్క. చాలా బాగా చెప్పారండి, 1000 కోట్లు నిజంగా. ఇమాజిన్. ఇన్ఫ్యాక్ట్ కాకపోతే మనకి ఇందాక మీరు అన్నట్టు ఏడవటం అలవాటు అయిపోయింది, పక్కాని చూసి అలవాటు అయిపోయింది, మన పక్కవాడి కోసం బతకటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మరి రాబోయే
ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఇప్పుడు మీరు, మరి ఏమన్నా రాజకీయాల్లో మళ్ళీ ఏమన్నా కంటెస్ట్ చేసి? నా స్ట్రాంగ్ ఒపీనియన్ అంటే ఐఎమ్ 62. 60+ వాళ్ళందరూ స్క్రీన్ వెనక ఉండి మీలాంటి యంగ్స్టర్స్ అందరినీ మోటివేట్ చేసి పుష్ చేసి చేయొచ్చు. ఎందుకంటే పరిగెత్తాల్సిన మీరు. నాకు ఇంకొక మంచి పాయింట్ అడిగారు. నాకు ఐఎమ్ వెరీ స్ట్రాంగ్లీ ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ హూ ఆర్ 60+. ఎందుకంటే ప్రాబ్లం ఇట్లా ఉంటుంది, ఈ క్యాండిల్ లైట్ మార్చులు, తర్వాత సమాజాన్ని మార్చడానికి యూత్ రావాలని. నేను టోటల్గా దానికి వ్యతిరేకం. యూత్ వాళ్ళు మీరు ఎంజాయ్ చేయాలి, మీ చదువులు చదువుకోవాలి, మీ ఉద్యోగాలు చేసుకోవాలి, మీ ప్రేమలు మీరు ప్రేమించుకోవాలి, మీ పెళ్ళిళ్ళు మీరు చూసుకోవాలి, మీ ఫ్యామిలీస్ మీరు చూసుకోవాలి. ఇప్పుడు 60+ అంతా అనుభవించేసిన తర్వాత ఫిజికల్గా మెంటల్గా కరెక్ట్గా ఉన్న నాలాంటి వాళ్ళం మంచి సమాజాన్ని మీకు ఇవ్వాలి. మేము సర్వీస్ చేయాలి, మేము ఫ్రీ సర్వీస్ చేయాలి, మేము ఫ్రీ టైం ఇవ్వాలి, మా ఎక్స్పీరియన్స్ని మా నాలెడ్జ్ని మేము ఇవ్వాలి. అంతేగాని మీరు ఉద్యోగాలు చేసుకుంటూ అర్ధరాత్రి 2 గంటలు దీన్ని సమాజ ఉద్ధరణ కోసం అట్లా. సో మై రిక్వెస్ట్ ఈజ్ 60+ వాళ్ళందరూ ఫిజికల్గా మెంటల్గా ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళందరూ సమాజానికి రండి. ఈ యూత్కి అద్భుతమైన రేపటిని ఇద్దాం, పిల్లలకి మంచి రేపటిని ఇద్దామని నేను అనుకుంటాను. ఎందుకంటే అయితే వ్యూహకర్తగా ఉంటారు అలాగనే వాళ్ళందరూ ఆల్ 60. నేను ఖచ్చితంగా 60+ అంటే నేను వాళ్ళకి కనీసం ఒక 25 మంది ఎమ్మెల్యేలో, ఒక 10 మంది ఎంపీల్లో గెలిపించడానికి వాళ్ళ వెనకాల నేను కార్యకర్తగా పనిచేస్తున్నాను. తెలంగాణలో మరి టీఆర్ఎస్ కంచుకోటని బీజేపీ బ్రేక్ చేయగలదా? ఖచ్చితంగా చేస్తుంది. కారణం చెప్పనా? రీజన్ ఏంటి చెప్తా. ఇదే సినిమా, టీవీ, నాటకం ఏది? ఎందుకంటే ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, తెలంగాణ సాధించడానికి తను తీసుకున్న ముఖ్యమైన ఆయుధం ఏంటంటే సంస్కృతి. మనల్ని ఎగతాళి చేస్తున్నారు, మన భాష అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఎందుకు చేయట్లా? ఏం అడ్డుపడుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎఫ్డీసీకి సంబంధించిన ఎందుకు యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ నేను ఆర్టీ యాక్ట్ కింద మొత్తం చేశాను. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ని సపరేట్ చేయడానికి ఎక్కడ పెండింగ్ ఉందంటే ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పెండింగ్ ఉంది. వాళ్ళకి బీజేపీ తరఫున లీగల్ నోటీస్ కూడా ఇచ్చాను, ఫైనాన్స్ మినిస్టర్కి, సెక్రటరీకి. ఏమని? వాళ్ళు ఒక లైన్ రాయాలి, మీరు సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సపరేట్ సంస్థని రిజిస్టర్ చేసుకోవచ్చు అని ఒక సింగిల్ లైన్ రాయాలి. దానికోసం ఆగుతుంది. ఎందుకు ఆగుతుందో ప్రపంచాన్ని అందరికీ తెలుసు. ఈ రోజుకి యూ విల్ బి సర్ప్రైజ్. కరెక్ట్గా రేపు 2వ తారీఖు వస్తే 3 ఏళ్ళు ఉంటుంది. ఎఫ్డీసీలో పనిచేసే, అంటే ఇక్కడ మన సమాచార భవన్లో పనిచేసే వీళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలు విజయవాడ నుంచి ఎఫ్డీసీ వాడు సంతకం పెడితే ఆ చెక్కులతో వీళ్ళు తింటున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, ఆ కళ్ళల్లోంచి కన్నీళ్ళు కానీ రక్తం కారుతున్నారు. అన్న 3 ఏళ్ల తర్వాత కూడా సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం అంటున్నాం. వాడు చెక్కిస్తే నేను నా ఇంట్లో నా పిల్లలకి ట్యూషన్ చెప్పించుకోవాలి, లేదా స్కూల్ ఫీజు కట్టాలి, అన్నం తినాలి. నా తెలంగాణ ప్రభుత్వం నుంచి, నా తెలంగాణ ట్యాక్స్ నుంచి. అంటే ఇప్పుడు బయట కనబడుతున్న ప్రపంచానికి ఒక సెక్రటేరియట్ ఒకటి, ఒక ట్రాన్స్కో జన్కో తెప్పించి మిగతావన్నీ అటు నుంచి వస్తున్నాయి. ఈ రెండే టీచర్స్. ఇప్పుడు మేము అడిగేదంటే ఒక కోరిక. ఇప్పటిదాకా అంటే ఈ పాస్ ఇవాళ దాకా, అంటే 3 ఏళ్ల క్రితం దాకా ఎన్ని తెలంగాణ సినిమాలను అందరికీ అందులో మా భూమి దగ్గర తీసుకుని బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఇంకోటి ఇచ్చేయండి. ఇప్పటి నుంచి తెలంగాణ సినిమాలకి మాత్రమే ఇవ్వండి. కాంతారా అవార్డ్స్ అని కూడా ఒకటి ఇంప్లిమెంట్ కాంతారా గారు బల్లకి కలికారు బీజేపీ నుంచి. మేము ఆయనకు సంబంధించినంత వరకు ఎంత దారుణం అంటే తెలంగాణ వాళ్ళు, కోదాడ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతుంది. మేము బీజేపీ నుంచి కానీ కొంతమంది స్నేహితులకు కానీ మేము కొంత చేస్తున్నాం. సరే తెలంగాణ గవర్నమెంట్ 10,000 ఏదో పెన్షన్ ఇస్తుంది, అది ఎవ్రీ మంత్ ప్రాపర్గా రావట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే ఈయన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుకి సమకాలికుడు. ఎన్టీ రామారావు గారి సతీమణి పేరు మీద బసవతారం హాస్పిటల్ ఉంది. నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. ఈవిడ శంకరమఠలో ఒక చిన్న ఫ్లాట్లో అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతుంది కాంతారావు ఈ రోజుకి కూడా, ఈవెన్ దిస్ డే. కానీ వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నాను. వాడు 2 పిల్లలు పెద్దగా ఇచ్చారు. రాజాని కొడుకున్నాడు. వాడు సుడిగుండాల్లో, నాగేశ్వరరావు గారి సుడిగుండాల సినిమాలో ఫస్ట్ నంది అవార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బెస్ట్ చైల్డ్ యాక్టర్. అంటే హీజ్ ఆన్ పార్ విత్ ఈక్వలెంట్ అంటే ఆ ఏజ్ నాగార్జున, వెంకటేష్, సరసామన్ అనుకుందాం.
వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి. సరే వీళ్ళు ఏదో తప్పు చేశారనుకున్నాం. బట్ ఈ అన్నపూర్ణ స్టూడియో కానీ తర్వాతనేమో మన బసవరామ తారకం ఇవన్నీ సబ్సిడీ ప్రైసెస్లో తీసుకున్నవి. ఆ తెలివితేటలు కాంతారావు గారికి ఉండకపోవచ్చు. మీకు గుర్తుంది, రామకృష్ణ హార్టికల్చరల్ వాళ్ళు ఇప్పటికీ కూడా 90 లక్షలు 80 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు. దట్ ఈజ్ ఆన్ రికార్డ్. అంత లేదు. ఇప్పుడు నేను అందుకోసం మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ రూమ్లు హౌజెస్ అంటారు. కాంతారావు గారు ఒకే ఒక్క హీరో తెలంగాణకు సంబంధించినంత వరకు ఆయనకి కనీసం డబుల్ రూమ్ చాలా పూర్ ఆఫ్ పూరెస్ట్కి ఇస్తారు కదా, వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. ఆయన పేరు మీద అవార్డు ఇవ్వటం కాదు, ఆయన మా తెలంగాణ వాళ్ళని కీర్తించుకోవటం కాదు, ప్రాక్టికల్గా ఆయన భార్య పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో చూడండి ప్లీజ్. ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి నాకు తెలిసినంతవరకు యాజ్ ఫార్ as కేసీఆర్ కన్సర్న్, ఐ లవ్ హిమ్. స్పెషల్లీ ఆయన యాక్టివిటీ కానీ ఆయన కమిట్మెంట్ కానీ ఆయన ఒకసారి ఎప్పుడూ అన్నా బాగా గుర్తుంది, సాహిత్య ప్రేమికుడు ఆయన బాగా ఆయన ఏమంటే మీరు పొలిటికల్ ఏరియా నుంచి వచ్చారా కల్చరల్ ఏరియా నుంచి వచ్చారంటే అంటే నేను కల్చరల్ లిటరరీ ఫీల్డ్ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి ఇష్టపడతాను అని అన్నారు. అటువంటి మనిషి దగ్గరికి వెళ్ళకపోవటమే పొరపాటున ఈ సెంటెన్స్ కనుక ఆయనకి వెళితే ఐఎమ్ షూర్ టోటల్గా టేబుల్స్ విల్ టర్న్ హిట్. ది ఓన్లీ థింగ్ ఈస్ ఇంత ఒత్తిడిలో ఆయన దగ్గరికి ఈ 2 సెంటెన్స్లు చేరటం ఆయన తెలియదు. అలా మీరు తీసుకెళ్ళి నాకు తెలియదు నాకు ఆ రీచ్ లేదు. మీకు నాకు ఈ రీచ్ లేదు ఉంటే ఆయనకి అపాయింట్మెంట్ ఇప్పుడు నేను మీడియా ద్వారా నేను అందుకే అప్పీల్ చేస్తున్నాను కేసీఆర్ గారికి. మీరు అనుకుంటే ఖచ్చితంగా ఇంకొకటి ఆయన అనుకుంటే మనం ఏదో రికమెండ్ చేయమని కాదు, డిజర్వింగ్ అనుకుంటే. ఎందుకంటే ఒకటి ఇఫ్ యూ కెన్ సీ ఇట్ అవుట్ ఈ రేంజ్లో ఉన్న 300 సినిమాల్లో హీరోలుగా చేసి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారి సరసన నిలబడగలిగిన మనిషి. ఆయన ఫ్యామిలీ ఈ రోజుకి అంటే మొత్తం తెలుగు వాళ్ళందరికీ సంబంధించి ఇంత గొప్ప పేరు ఎవరు లేరు. అంటే ఇలా సఫర్ అయ్యేవాడు. ఆయన కన్సిడర్ చేయొచ్చు. పోనీ తెలంగాణని భుజాలు జరుపుకుని పైడి జయరాజు ఆయన ఎప్పుడో హిందీకి వెళ్ళారు, ఈయనని ఇది చేసుకుంటున్నాం చేయండి. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కన్వీనియంట్గానే ఆయన పిల్లలు అంటే వాళ్ళ ఫ్యామిలీ కన్వీనియంట్గానే ఉంది. కష్టాలు అవును. ఇప్పుడు మీరు నేనేమంటున్నా అంటే ఆయన్ని మళ్ళీ పెట్టుకోవద్దు. డబుల్ బెడ్ సపోర్టింగ్ 1,00,000 డబుల్ బెడ్రూమ్లు 60,000 డబుల్ బెడ్రూమ్లు ఒక్క డబుల్ బెడ్రూమ్ వేర్ ఫస్ట్ వస్తుందంటే అద్దెలా కట్టాలి అని భయపడకుండా ఉండగలిగే పరిస్థితిలో కాంతారావు గారి ఫ్యామిలీని నిలబెడితే అండ్ ఐఎమ్ షూర్ దట్ కేసీఆర్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు సినిమా గురించి ఇప్పుడు నంది అవార్డు నాటకం లేదు, టెలివిజన్ లేదు, సినిమా లేదు, ఇంకేం సంస్కృతి ఎక్కడ? ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు జూన్ నిన్న మొన్న ప్రగతి భవన్లో మీటింగ్ పెడితే ఎంతమంది ఉన్నారు ఉద్యమంలో రాసిన వాళ్ళు? అందశ్రీ కానీ నిస్సార్ కానీ మిగతా చాలా ఇప్పుడు ఎవరు లేరు. కొంతమంది ఎవరో ఉన్నారు ఫైట్ చేసిన వాళ్ళు, ఈ రస్మయ్య బాలకృష్ణ దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళని కూడా తప్పు పట్టట్లా పాప. వాళ్ళు కూడా వాళ్ళ హ్యాండ్స్ దేవర్ టైట్. ఈ ఉద్యమం వస్తుంది, సినిమా ఉద్యమం, సాంస్కృతిక ఉద్యమం, ఇట్స్ కల్చరల్ రినైజాన్స్ అంటారు. తెలంగాణ ఈ 2 సంవత్సరాలు ఎలక్షన్ ఫీవరే సరిపోతుంది. అంటే కమింగ్ 5 yearsలో ఇంకా అదే గెస్ చేయలేము, ఎవరు గెస్ చేయలేము. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే సెంటిమెంట్ని, భాషని, సాహిత్యాన్ని మనం ప్రేమిస్తాము. ఇప్పుడు నందిని సిద్ధారెడ్డి గారు అన్నారు లాస్ట్ టైం మేము బీజేపీ సినిమా సెల్ నుంచి ఆయనకి తెలంగాణ సినీ స్వర్ణకమలం అని నందిని సిద్ధారెడ్డి గారికి, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారికి, ఆయన విముక్తి కోసం సినిమా వీళ్ళందరికీ ఇచ్చాం. ఎందుకంటే సినిమాకి భాషలు లేవు, పార్టీలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. సినిమా తెలంగాణ సినిమాకి దోహదం చేసిన ప్రతి వాళ్ళకి మేము సంబంధించుకుంటాం బీజేపీ సినిమా సెల్ ద్వారా. అందులో ఉన్న వాళ్ళలో లెఫ్ట్ మన మధ్య అమరుడైన ఆర్ విద్యాసాగర్ రావు గారికి 2015లో తెలంగాణ సినీ స్వర్ణకమలం ఇచ్చాం. బి నరసింహరావు గారు ఇచ్చారు, ఎస్ఎం ప్రాణరావు గారు. సో తెలంగాణ సినిమాని బతికించుకోవటం అన్నది ప్రజల మీద అంటారు. ఎందుకంటే కాకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, స్వరాష్ట్రం వచ్చింది, మన రాష్ట్రం అంటున్నాం కాబట్టి దయచేసి ఎక్కడో జరుగుతుంది పొరపాటు, అది మీ దాకా రావట్లేదు. ఎందుకంటే నంది అవార్డులో నాటకాలు వెళ్తున్నారుగా, వాళ్ళు వేసుకుంటున్నారుగా. ఇక్కడున్న తెలంగాణ నాటకాలకు వెళ్ళి అక్కడ నంది అవార్డు తీసుకొచ్చి వీళ్ళు ఆనందిస్తున్నారు. సింహ అవార్డులు అన్నారు, మరి సింహ అవార్డులు బొమ్మల రామారావుకి బాహుబలికి పోటీనా? ఎట్లా పెడతారు? Biryani Pot, a traditional Hyderabadi food chain in America, committed to bring a variety of Indian dishes, specialized in authentic Hyderabadi dum biryani. Carefully chosen ingredients, distinct taste and aroma. 100+
fresh and mouth-watering dishes. From dum biryani to breads, sizzlers to curries, you will definitely experience a unique taste. Biryani Pot, traditional Hyderabadi food house. Texas, New Jersey, California, Georgia, and in Colorado. Virginia, coming soon. Biryani Pot. సింహ అవార్డులు అన్నారు. మరి సింహ అవార్డులు అయితే బొమ్మల రామారావుకి బాహుబలికి పోటీనా? ఎట్లా పెడతారు? సో ఇప్పుడు నేనేమంటే మరాఠీ సినిమా, హిందీ సినిమా, అలాగే తెలుగు సినిమా, తెలంగాణ సినిమా ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకలతో వస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం కొన్ని వందల వేల కోట్ల ఖరీదు చేసే ల్యాండ్లు, లోన్లు, ఇన్సెంటివ్లు తీసుకుని స్టూడియోలు పెడతామని చెప్పి, ఇన్స్టిట్యూట్లు పెడతామని చెప్పేసి ఈ రోజుకి అందులో పబ్బులు, సినిమా హాళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్లు కడితే అడిగేవాళ్ళు లేదు. సో మెనీ థింగ్స్ అయిపోయిందని నేనేమంటున్నా, దేనికోసం తీసుకున్నారో దానికోసం యూజ్ చేయండి. కనీసం యూ హ్యావ్ టేకెన్ ఎ ల్యాండ్, 40 రూపాయలకి గజం చొప్పున తీసుకున్నాను. డబ్బింగ్ స్టూడియోను, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడు అదే పెట్టండి. దాంట్లో చిన్న మ్యాక్స్ పెట్టుకోవటం, పబ్ పెట్టుకోవటం, బ్యాంక్ పెట్టుకోవటం, ఇంకోటి KFC చికెన్లు, వ్యక్తిగత అవసరాలకు మీరే చేయండి. ఇవన్నీ లాగేసుకుని వాళ్ళకి ఇచ్చేయమంటున్నారు. మీరే అప్పుడు చేసిన ప్రామిస్ని ఇప్పుడు కనీసం ఫుల్ఫిల్ చేయడానికి చేయండి. మీ సుదీర్ఘమైనటువంటి జీవిత ప్రస్థానంలో, మీ వృత్తి ప్రస్థానంలో తీసుకున్న, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న, ఫ్యామిలీ కుటుంబంలో తీసుకున్న, ఏది మీకు బాగా సంతృప్తినిచ్చింది? లాయర్గా అనుకున్నాను. కారణం ఏంటంటే ఒకళ్ళ జీవితాన్ని శాసించే, సరిదిద్దే, సహాయం చేసే, గైడ్ చేసే పరిస్థితుల్లో నేను ఉంటాను. పరోపకారం ప్రొఫెషనే, అది. బట్ ప్రొఫెషన్లో రాంగ్ అడ్వైజ్ ఇవ్వకుండా ప్రాపర్గా చేసుకుని, ఇప్పటికి కూడా మేము నా కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు అప్లికేషన్ ఫామ్లో కింద రాస్తాను, కింద ప్రింట్ వేసి ఉంటారు. నా కన్సల్టేషన్ ఫీజుతో పాటు కింద రాస్తుంటాం, విమెన్, చిల్డ్రన్ అండ్ సీనియర్ సిటిజన్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఫ్రీ లీగల్ అడ్వైజ్ బై ది గవర్నమెంట్. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరికీ ఫ్రీ లీగల్ అడ్వైజ్ ఇస్తారని నేను ముందు చెప్తా. ఎందుకంటే వందల వేల కోట్ల ప్రజాధనంతో వీళ్ళు ఈ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కానీ, అథారిటీస్ కానీ, మీడియేషన్ సెంటర్స్ కానీ అన్నీ పెట్టారు. గట్టిగా నాకు ఈ బాధ కలిగింది అని వీళ్ళు ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళు సాయం చేస్తారు. ఆ ప్రొవిజన్ ఉంది. చాలామంది ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేస్తారు, అమ్మ మీ దగ్గర ఫలానా న్యాయ సేవా సదన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కాగితం ముఖం మీద ఒక రాసిస్తే ఫ్రీగా లాయర్ని పెడతారు, యూ డోంట్ నీడ్ టు గో అని చెప్తారు. అన్ని పార్శ్వాల్ని, అన్ని కోణాలని మిమ్మల్ని టచ్ చేశాను. నేను ఒక్కటి మాత్రం అడగలేదు, మీరు బాగా మొక్కల ప్రేమికులు అంటే కదా మీరు. నాకు చాలా ఇష్టం, చాలా మొక్కలు అంటే ఇష్టం. ఎందుకంటే అవి అన్కండిషనల్గా మనని ప్రేమిస్తాయి, వారికి అడగవు. కనీసం జంతువుల్ని, పెట్స్ని ప్రేమిస్తే ఆకలిస్తే బోబోమని అరుస్తాయి, నాకు కావాలంటే. మొక్కలు ఏం లేదు, ఒక 2 రోజులు నీళ్ళు పోయలేదు అనుకోండి వాడిపోతాయి. ఇన్ని నీళ్ళు వేసాయనుకోండి మళ్ళీ చిగురించేసి మన ఆప్యాయంగా ఉంటాయి. అంటే మౌనంగా మన కోసం అవి. ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ అనుకోండి, నా దగ్గర టెర్రస్ గార్డెన్ ఉంటుంది, 300 మొక్కలు పెట్టాను, మెడిసినల్ ప్లాంట్స్. తర్వాతనేమో వెజిటబుల్, ఇవి క్రోటన్స్, అన్ని రకాల కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్ అంతా ఉంటుంది. ఎందుకంటే అది స్ట్రెస్ బస్టర్. చాలామందికి తెలియంది. అందుకే నేను బహుశా ఇంకొక 2-3 నెలల్లో ఐ విల్ ఇన్వైట్ యూ ఆల్సో. ఐ హ్యావ్ టేకెన్ స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్. వీ హ్యావ్ డిజైన్డ్ ఇట్ యాజ్ ఎ గ్రీన్ థెరపీ. మ్యూజిక్ థెరపీ అంటే ఉన్నట్టు కానీ గ్రీన్ థెరపీ అంటే మీరు ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా నేనంటే నా దగ్గరికి వచ్చిన క్లయింట్లు నేను పైకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. ఆ మొక్కలను చూస్తుంటే అన్ని కష్టాలు మర్చిపోతుంటారు. సో అదే మీ మిస్సెస్ కూడా మీ మీద కంప్లైంట్ చేస్తుంటారు, సెకండ్ వైఫ్ ఉంది మా వారికి, పైన ఒక వైఫ్. ఎందుకంటే ఈ వైఫ్ అర్థం చేసుకుంటుంది, ఆ వైఫ్ కేవలం ఎక్స్పెక్ట్ చేస్తుంది, బాధపడుతుంది. ఇప్పుడు సినిమాకి తీసుకెళ్ళకపోతే కొడతారు, అరుస్తుంది, చేస్తుంది, అడుగుతుంది. అది పాప అడగదు, ఊరికి సైలెంట్గా సఫర్ అవుతుంది. వస్తే నవ్వుతుంది, నీళ్ళు పోస్తే చాలా. అసలు నిజంగా ప్రపంచంలో మీరు, నేను చాలామందికి అడ్వైస్ చేసేది ఏమిటంటే, ఎంత స్ట్రెస్లో ఉన్నా
పైకి వెళ్ళి నేనే కాదు ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక 2 మొక్కల దగ్గరికి వెళ్ళి వాటిని ఎండిపోయిన ఇది తీసేసుకుని కొంచెం నీళ్లు పోసి ఆకుని మట్టి పడితే తుడిచి ఒక తదేకంగా చూస్తూ ఉండండి, మొక్కలు మీతో మాట్లాడతాయని చాలామంది అంటారు. ఎప్పుడో మేము చిన్నప్పుడు జగదీష్ చంద్ర బోస్ కదా, ఆయన మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది. సో అంటే వాటికి ఇవ్వటం తప్ప తీసుకోవటం తెలియదు. కేవలం అన్కండిషనల్ లవ్ అన్నది కేవలం మొక్కల దగ్గర నుంచే. మీరు చాలా సున్నితమైనటువంటి స్వభావం ఉన్నవారే, కానీ పైకి అట్లా కనిపించారు. కానీ మీకు ముక్కు మీద కోపం ఉంటారు, నిజమేనా సార్? అందుకే మా ఆవిడ అప్పుడప్పుడు కోర్టుకి వెళ్తున్నప్పుడల్లా చిన్నపిల్లలకి టిఫిన్ బాక్స్ పుస్తకాలు సర్దించారు. ఇవాళ జడ్జీలు కానీ వాళ్ళు కానీ ఎవడే తిట్టకండి, వారికి కూడా రౌండ్ ఉంటుందా? ఎందుకంటే నాకు బాధ ఏంటంటే లా ఉంది, చెప్పాల్సిన వాళ్ళం మనం ఎవరిని చీట్ చేస్తున్నాం. ఇంత బాధ్యత ఎవరితో పోట్లాడారా జడ్జీలతో? ఎక్కువ పోట్లాడుతుంటాం. ఆఖరి కంటెంప్ట్ ఎందుకంటే ఈజీ, మాకైతే మాకు పనిష్మెంట్. అదే అంటున్నా, మీ పనిష్మెంట్ ఏ నిజం. ఇప్పుడు మనం ఇండివిజువల్ అదే అంటున్నా నేను చెప్పాల్సింది. జడ్జిమెంట్ కెన్ బి డిస్కస్డ్ అండ్ క్రిటిసైజ్డ్, నాట్ ది జడ్జ్. జడ్జికి ఇంటెన్షన్స్ ఆపాదించుకోండి. ఈ జడ్జిమెంట్ ఇలా కాదు. నేను మీ ఇందాక అడుగుతుంటే నేను అదే భయం వేశాను. లోయర్ కోర్టులో ఒక జడ్జిమెంట్ అంటారు, దానికి వ్యతిరేకంగా పైకోర్టు అంటారు, అక్కడి నుంచి ఇంకో వ్యతిరేకంగా ఉంటుంది. ఇందాక మీరు అన్న సత్యంబాబు ఇష్యూలో ఇన్ని రకాల వైరుధ్యాలు ఎందుకుంటాయి? చట్టం ఒకటే, ఎవిడెన్స్ ఒకటే, ఇంటర్ప్రిటేషన్ ఒకటే. అంటే అప్రిసియేషన్ అంటారు. ఏం అప్రిసియేషను? చాలామందికి ఇప్పుడు ఈ మధ్య ఏముంది ఎందుకంటే, ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడున్న 2,70,00,000 కేసులు కావాలంటే 315 సంవత్సరాలు జరుగుతుంటారు. ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నావు? చాలా సింపుల్ కదా. నేను అందుకోసమే ఏ ప్రాబ్లం అయినా ఒక్క క్షణంలో సాల్వ్ చేయాలంటే ఒకే ఒక్క మార్గం, సారీ అని చెప్పడం. అంటే ఐమ్ సారీ, క్షమించండి. ఇప్పుడు ఇష్యూని డైల్యూట్ తగ్గించేసి ఇంటెన్సిటీ తగ్గిస్తే చాలు. ఇంకా ఎందుకు చూసావు, తప్పైంది, ఇంకోసారి చేస్తావా, చేయను. నువ్వు తప్పు చేసావు కదా, అవును. ఇంకా డిస్కషన్ ఏమిటి? డిస్కషన్ స్టార్ట్ చేస్తే అసలు తప్పు చేసావు, నేను ఎందుకు చేశానంటే ఏమైందంటే అప్పుడు వస్తుంది. మళ్ళీ ఇంకో గంట, మళ్ళీ ఇంకోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తావా, చేయను. ఇవన్నీ ఎట్లానే ఉంటాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో. ఇప్పుడు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో ఉంటాయి. నాకు అదే ఆశ్చర్యం, నాకు ఇంకా తెలియదు. ఇంకా కానీ అది క్యాచ్ చేస్తుంది కదా, వాళ్ళు పెట్టినప్పుడు మీటర్ రేటింగ్ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఈవీఎంలే తప్పు అంటున్నారు, ఈవీఎంలో ఉంది. సో అందుకే మీరు లాయర్ని కెలకండి ఇప్పుడు. సరే, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్. మోడీ ఇష్టమా, అమిత్ షా ఇష్టమా? ఎవరి వ్యూహం వల్ల బీజేపీ మంచి స్వింగ్లో ఉంది? మోషా అని మోషా కొత్త పేరు. మోడీ అమిత్ షాలో అమిత్ షాలో చోషా. అందుకే ఇప్పుడు ఇండియా రిక్వైర్స్ మోడిఫికేషన్, నాట్ మోడిఫికేషన్. మోడిఫికేషన్ అంటే స్పెల్లింగ్ నేను మీరు కరెక్ట్. బట్ అందుకే మోడిఫై, ఎందుకంటే మనం చూస్తున్నాం, గుజరాత్ని చూస్తాం, దీన్ని చూస్తాం. ఆయన ఇప్పుడు జనరల్గా ఒకటే చెప్తాను, స్కామ్ ఏమీ లేదు, మిస్టర్ క్లీన్. అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అనుకున్న వాడికి ఇవ్వటం తప్ప ఏం తెలుస్తుంది? ఇందాక చెప్పిన మొక్కల్లాగానే మా మోడీ కూడా మొక్కలాంటి వాడే. ఓట్లేసి గెలిపిస్తే అద్భుతమైన ప్రపంచాన్ని ఇస్తాడు. నేను ఒక ప్రశ్న ఇస్తాను సార్. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నంత వరకు మోడీ కొంచెం అతివాదిగానే ఉన్నారు. అద్వానీ ఫస్ట్ అలా ఉండేవాడు, తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మితవాదిగా మారి సెక్యులరిస్ట్ అయిపోయాడు. యోగి ఆదిత్యనాథ్ తాడదీస్తా కనబడితే అసలు ఎవరిని చీల్చి చెండాడే రకం. సీఎం అయిపోయిన తర్వాత అందరి వాడైపోయాడు, సెక్యులర్గా మారాల్సి వచ్చింది. మోడీ కూడా అంతే, సెక్యులర్గా మారాల్సి వచ్చింది. ఇప్పుడు అందరినీ కలుపుకొని పోవటం కోసం వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా మార్చుకుని ప్రిన్సిపల్స్ని తీసుకుంటుంది. అంటే భావజాలం మారుతుందా, పార్టీ విధానం మారుతుందా, సిద్ధాంతపరంగా వీళ్ళు వచ్చేస్తున్నారా? ఆర్ఎస్ఎస్ని అంత కన్విన్స్ చేయగలుగుతున్నారా? అంటే ఆఫ్ కోర్స్ ఐ విల్ అగ్రీ విత్ యూ, మతతత్వ పార్టీ అనే ముద్ర లేకపోయినా ముద్ర ఉన్నది. బట్ యూపీలో ముస్లిమ్స్ కూడా ఓటేశారు, అంత మెజార్టీ రాదు. కానీ ఏ ఒక్క ముస్లిం సీటు కూడా ఒక ఏ సీట్ కూడా ఇవ్వలేదు, ఎమ్మెల్యే కానీ ఇవ్వలేదు, ఎంపీ కానీ ఇవ్వలేదు. అదే బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి ఇచ్చింది, 60-70 మంది 90 మంది దాకా ఇచ్చింది ముస్లిమ్స్కి సీట్ ఇచ్చింది. అయినా సరే వీళ్ళు మొత్తం క్లీన్ స్వీప్ చేసేసారు. ఏంటి అంటే బీజేపీ ముసుగు మార్చేస్తుందా, వాళ్ళు ఎటువైపు డ్రైవ్ చేస్తుంది పార్టీ? అంటే ఆయన ముందు ఇప్పుడు ఒకటే అన్నాడు, సబ్కా వికాస్ సబ్కా సాత్ అని.
అంటే అది ఒక సేయింగ్ లాగా మనకు కనిపిస్తుంది. కానీ ఎవరికి ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరికి కానీ నేను ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నా, నేను హాయిగా ఉండాలి, నా పిల్లలు హాయిగా ఉండాలి, నా చుట్టుపరిసరాలు హాయిగా ఉండాలి అనుకుంటున్నాడు. కారణాలు ఏమైనా ఇంతవరకు నేను హాయిగా లేను, మీరు చెప్పింది యూపీలో ఇంతవరకు హాయిగా లేను, ఇప్పుడు నేను హాయిగా ఉంటాను, హాయిగా ఉండే పరిస్థితులు వచ్చాయి, అందుకు నేను ఇక ఓటేయండి అంటున్నాను. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ మతతత్వ పార్టీ అనో ఇంకోటనో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయో, రామ మందిరం అనో ఇంకోటనో. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఓకే, అసలు రాజు తెలంగాణ ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వం అంటారు, టీఆర్ఎస్ పార్టీ అంటారు. Garuda Express, an international courier service company operating from multiple countries and locations to deliver your shipments from India to worldwide. Services including USA, UK, UAE, Middle East, Canada, New Zealand, Australia and 220 other countries. Fast delivery, revolutionizing urgent deliveries, secured service, best quality courier delivery on time, worldwide shipping, sending parcels to worldwide at lowest prices. We commit in satisfying the expectations of our customers through timely and safe delivery of their consignments. Garuda Express, India to worldwide, an international courier service. Contact 04023558945. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ ప్రభుత్వం. ఓకే, అసలు రాజు తెలంగాణ ప్రభుత్వం, అది తెలంగాణ ప్రభుత్వం అంటారు, టీఆర్ఎస్ పార్టీ అంటారు. ఈ ప్రభుత్వం మంది, కేసీఆర్ మా మినిస్టరు. చాలామంది ఆ మధ్య అసదుద్దీన్ ఓవైసీ మా సంబిత్ పాత్రతో అన్నప్పుడు అవర్ ప్రైమ్ మినిస్టర్ అంటే నేను ఐ విల్ నాట్ సే మై ప్రైమ్ మినిస్టర్ అంటాను, ఆ భారత్ కా ప్రైమ్ మినిస్టర్ అంటే, భారత్ అంటే నీ దేశం కాదు. అలాగా కేసీఆర్ మన ముఖ్యమంత్రి, నేను బీజేపీగా ఉండి మన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్కి ప్రెసిడెంట్. నా కన్సర్న్ అంతా రాష్ట్ర ముఖ్యమంత్రి. హీఈస్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఎంటైర్ 4.5 crores ఆఫ్ తెలంగాణ స్టేట్, నాట్ ఫర్ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్, ఆయన వేరే. బట్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మోడీ కూడా దేశం కోసం కాబట్టి అందుకని సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరూ బాగుండాలిగా. ఇప్పుడు అట్లా అంటే నువ్వు ఓటేయని వాడు, నువ్వు టీడీపీ వాడు, నువ్వు కాంగ్రెస్ వాడు అనలే. ఈ రాజకీయాలు వేరే. ఆయన బాధంతా వాళ్ళు చెప్పేదంతా ప్రాపర్గా మంచిగానే అర్థం చేసుకోవాలి. పాపం మమ్మల్ని చేయనిట్లేదు, అందరికీ చేయనిట్లేదని బెంగ తప్ప అదేం లేదంట. బాగా చేస్తే ఇంకో 10, ఇప్పుడు మోడీ ఖచ్చితంగా ఇంకో 15 ఏళ్ళు ఉంటారు. బట్ టీఆర్ఎస్ ఉంటుందా లేదంటారు. 2019 కాకుండా ఇంకా ప్లస్ ఇంకా 10 years టర్మ్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవరికి కూడా అండి ఇప్పుడు సమాజం పాడైపోతుంది అన్న, ఇప్పుడు మిగతా వాళ్ళకి పాపం వాళ్ళ మరి అవన్నీ ఏమిటి అంటే వాళ్ళని కూడా కొంచెం మనం సానుభూతితో అర్థం చేసుకోవాలి. మొత్తం దిక్కు లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ ఏం చేస్తారు? ఇంత ఆఫీసులు కట్టుకున్నారు. ఆ నేషనల్ హెరాల్డ్ లిస్టులో 2,000 కోట్ల రూపాయల వ్యవహారాలు ఉన్నాయి. ఇన్నిటినీ కలిపి వాళ్ళు ఎగ్జిస్టెన్స్ ఉన్నాయిగా, వాళ్ళు బతకాలిగా, వాళ్ళు ఉండాలిగా. అందుకని ఏదో ఒకటి చెప్పాలిగా, చెప్పకపోతే వాళ్ళు ఉండలేరుగా. అందరూ కలిసి బీజేపీలో జాయిన్ కావాలి, అప్పుడు కష్టమే. అందుకని వాళ్ళు అలాగా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మీరు ఇందాక అన్నట్టుగా బీజేపీ కూడా అందరి అంచనాల్ని మీట్ అవుతూ బాగుందయ్యా, ఈ లైఫ్ బాగుంది, ఈ సమాజం బాగుంది అనుకున్నంత వరకే ఉంటుంది బీజేపీ. లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత అందరినీ సాటిస్ఫై చేయలేము అని అనుకుని చేస్తే మళ్ళీ మిగతా వ్యవహారాలు ఉంటాయి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ డాక్టర్. మీతో మాట్లాడితే సంతోషంగా ఉంది. మిమ్మల్ని వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని స్పృశించాను అండ్ ఫ్యామిలీ విషయంలో స్పృశించాను. మీ ప్రొఫెషనల్గా మీ లాయర్ వృత్తిలో కూడా అది తీసుకున్నాను, సినిమా ఇండస్ట్రీ తీసుకున్నాను. ఫైనల్గా మీరు ఒక పొలిటికల్ ఎనలిస్ట్ నిద్ర లేపాలని అలా అలా గోకారని చెప్పరా చాలా చేశారు. ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ సొసైటీ. థ్యాంక్ యూ అండి, వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మీ విలువైన సమయం కేటాయించి మా స్టూడియోకి వచ్చారు. ఇట్స్ ప్లెజెంట్ టాకింగ్ టు మీ. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్. నమస్తే. నమస్తే.